గాయస్ ఈ వీడియోలో అయితే నేను మ్యాట్రిక్స్ మీద ఆపరేషన్స్ అన్ని చెప్తాను. పైథాన్లో ఏ విధంగా చేయాలని చెప్పి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో చెప్తాను, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేయాలో చెప్తాను, తర్వాత ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏ విధంగా తీసుకోవాలి, యాంటీ డయాగ్నల్ ఏ విధంగా తీసుకోవాలి, మరియు ఈ రెండింటిని ఎట్ ఏ టైం సేమ్ ఒకేసారి ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఆ తర్వాత డయాగ్నల్, యాంటీ డయాగ్నల్ చెప్తాను. తర్వాత మ్యాట్రిక్ రొటేషన్ కూడా చెప్తాను అన్నమాట 90 degrees. సో ప్రతిదాని టైమింగ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ టైమింగ్ని బట్టి డైరెక్ట్గా మీకు కావాల్సిన ప్రాబ్లం వరకే మీరు చూడొచ్చు. కానీ అందరైతే ముందైతే ఇంట్రొడక్షన్ అయితే వినండి, ఎందుకంటే ఇంట్రొడక్షన్లో నేను అన్నీ చెప్తాను. లిస్ట్ ఏంటి, అందులో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఏంటి, నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి, మొత్తం చెప్తాను. సో మీకు ఇంట్రొడక్షన్ బేసిక్స్ పర్ఫెక్ట్ ఉంటే మీరు కావాల్సిన సమ్ అయితే వినండి, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రొడక్షన్ అయితే వినండి. సో వీడియో అయితే బాగా లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పబోతున్నా కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లిస్ట్లో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి, ఓకేనా? ఇప్పుడు మనం లిస్ట్ ఏ అని తీసుకుందాం. లిస్ట్ ఏలో ఇండెక్సింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ తీసుకుందాం, 1, 2, 3 తీసుకుందాం అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. సో చూసారు కదా, మనకైతే ఈ లిస్ట్ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి ఈ లిస్ట్ మొత్తంలో ఒక వాల్యూ కావాలి పర్టికులర్గా. మరి దాన్ని ఏ విధంగా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం అనమాట. సో లిస్ట్ లోపల ఉన్న ప్రతిదీ కూడా ఒక ఐటెం అనమాట. సో ఈ ఐటెంని మనం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్తో యాక్సెస్ చేస్తాం. సో ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుందండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0తో స్టార్ట్ అవుతుంది. అంటే మనకి 1 వాల్యూ ఏంటంటే 0 ఇండెక్స్ అనమాట. 2 అనేది ఏ ప్లేస్లో ఉందంటే 1 అనే ప్లేస్లో ఉంది. 3 అనేది ఏంటంటే 2 అనే ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు మనకి లిస్ట్ ఏలో 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలండి. సో ఈ ప్లేస్లో మనకి ఏముంది, 1 కదా 0th ఇండెక్స్లో. మనకు అది ప్రింట్ అవుతుందో లేదో చూద్దామండి మనం. సో చూసారు కదా, మనకైతే ప్రింట్ అయిపోయింది 1 అనేది. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేద్దామంటే 2 అనే ఐటెంని ప్రింట్ చేద్దాం. అంటే 0, 1, 2 ప్లేస్లో ఏముంది, 3 ఉంది కదా. ఇప్పుడు మరి అది ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం, ఓకేనా? సో చూసారు కదా, 3 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఒక లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ని మనం ఏ విధంగా తెచ్చుకోవాలో తెలుసుకుందాం. అలా కాకుండా మరి మనకి లిస్ట్ లోపల మరో లిస్ట్ ఉందండి, మరి అందులో ఉన్న వాల్యూస్ ఏ విధంగా తేవాలి మనం. సో లిస్ట్ లోపల మరో లిస్ట్ ఉంది, అందులో ఉన్న వాల్యూస్ ఎలా తేవాలంటే, నేను ముందే చెప్పాను, లిస్ట్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఒక ఐటెం అనమాట. 1 అనేది ఐటమే, 2 అనేది ఐటమే, 3 అనేది ఐటమే, 4, 5 అని చూసారు కదా లిస్ట్. ఈ లిస్ట్ అనేది కూడా ఐటమే అనమాట. సో ఈ లిస్ట్ మొత్తం ప్రింట్ అవ్వాలంటే మనకి దీని ఇండెక్స్ ఇవ్వాలి. దీనిది 0, దీనిది 1, దీనిది 2, ఈ లిస్ట్ ఎంత ఇండెక్స్ 3. సో కాబట్టి మనం ఇక్కడ 3 అని ఇచ్చాము అంటే ఆ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు చూడండి, నేనైతే ప్రింట్ చేస్తాను. సో చూసారా, నేను ఎప్పుడైతే 3 అని ఇండెక్స్ ఇచ్చానో మనకి 4, 5 అని చెప్పి ప్రింట్ అయింది అనమాట. అంటే 3 అనే ఇండెక్స్లో ఉన్న ఐటెం ఏంటిది, 4, 5. అలా కాకుండా ఆ లిస్ట్లో ఉన్న ఇండివిజువల్ ఐటెంని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే, దీని పక్కన మళ్ళీ మనకి ఇండెక్స్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుందండి. సో ఈ లిస్ట్ యొక్క ఇండెక్స్ ఎంత అండి, మనకి 3 లోపల కూడా మళ్ళీ మనకి ఇండెక్స్ అనేది 0తోనే స్టార్ట్ అవుతుంది. అంటే 3, 0 అని ఇచ్చాము అంటే ఇక్కడ మనకి 4 అనే వాల్యూ వస్తుంది. ఎందుకంటే 3 అనే వాల్యూ ప్లేస్లో మనకి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో కూడా మళ్ళీ మనకి ఏముంటుంది, ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. సో ఇండెక్సింగ్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది. సో 0 అనే ప్లేస్లో మనకి ఏముంది, 4. కాబట్టి మనకి రిజల్ట్ ఏం రావాలండి, 4 అని రావాలి. సో ఇప్పుడైతే చూద్దాం. సో చూసారు కదా, 4 అని వచ్చింది. అలా కాకుండా మనకి 5 అని రావాలి. అంటే 5 ఏ ప్లేస్లో ఉందండి, స్టార్టింగ్ 0, 5 అనేది ఏంటంటే 1 ప్లేస్లో ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే 1 అని తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి రిజల్ట్లో 5 అని ప్రింట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు 5 అని. సో చూసారు కదా, మనకి 5 అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇదండి మనం లిస్ట్లో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ వాడుకొని మ్యాట్రిక్స్లో ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం అనమాట. సో ఈ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంది. తర్వాత మరో కాన్సెప్ట్ ఏంటంటే లూప్స్ అనమాట. లూప్లో కూడా నెస్టెడ్ లూప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నెస్టెడ్ లూప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ రేంజ్ అనేది ఎంతైతే ఇస్తామో ఆ నెంబర్ అనేది మనకి రాదండి. అంటే 3 అని రేంజ్ ఇస్తే మనకి ఏం జరుగుతుందంటే 3 ఐటమ్స్ వస్తాయి, కానీ 3 రావు. ఎందుకంటే ఇక్కడ లూప్ అనేది కూడా 0తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. మనం రేంజ్ ఎంత ఇచ్చాం, 3 వాల్యూస్కి ఇచ్చాం. 0, 1, 2 అనేవి ఎన్ని వాల్యూస్ అండి, 3. కాబట్టి మనకి 2 వచ్చి 3 ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం, అది ప్రింట్ ఆఫ్ 5 అనమాట.
సో ఇప్పుడైతే మనం దీన్ని రన్ చేద్దామండి. సో చూసారు కదా, మనకి 0, 1, 2 అని వచ్చింది. సో చూసారా మీరు, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే మనకి 3 అనేది రాదు, 3 ఐటమ్స్ వస్తాయి. కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1, 2 అని వచ్చింది. సో 3 కూడా రావాలంటే మనం 4 అని ఇవ్వాలన్నమాట. సో ఇది మ్యాటర్ ఏంటంటే, ఒక లూప్ పెడితే ఇలా, అలా కాకుండా దీని లోపల మరో లూప్ పెట్టామనుకోండి, దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ ఏం చేద్దామంటే 5 అని ఇద్దామండి. సో 5 అని ఎందుకు ఇద్దామని నేను చెప్తాను. సో చూసారా ఏం జరిగిందని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ అనేది లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఆ లైన్లో పార్ట్ ఏమైందంటే, ఫస్ట్ ఇది 3 ఉంది కాబట్టి ఇది మనకి ఎన్నిసార్లు, ఐ మీన్ ఇక్కడ నేను స్పేస్ ప్రింట్ చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అంతే అండి, ప్రింట్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట అసలు లూప్ ఏం జరిగింది అనేది. సో కంప్లీట్ అయిపోయింది టాస్క్. ఇప్పుడైతే మనకి చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో ఈ లూప్లో ఫస్ట్ పార్ట్ మనం ఏం చేసామండి, ఫస్ట్ లూప్లో ఐ తీసుకొని ప్రింట్ చేసాం. సో ఫస్ట్ మనకి ఐ ప్రింట్ అయింది. ఐ వాల్యూలు ఎంత ఉంది, 0. నెక్స్ట్ ఏం జరిగిందండి, ప్రింట్ ఎంటీ స్పేస్, కాబట్టి ఎంటీ స్పేస్ ప్రింట్ అయింది అనమాట. సెకండ్ ఏముందండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఉందన్నమాట. సో మనకి ఈ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు. సో ఈ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది చూడండి, 0, 1, 2, 3, 4. సో చూసారు కదా, 4 ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏం జరిగింది, ఈ లూప్ అనేది ఎండ్ అయిపోయింది. ఈ లూప్ ఎండ్ అయిపోయి తర్వాత ఏమైందండి, 1 అనేది ప్రింట్ అయింది. ఈ 1 అనేది ఏంటి అంటే ఇక్కడ ఐలో అండి, ఐలో మనకి కింద 0 అయిపోయిందా, ఇప్పుడు 1 వచ్చింది. 1 తర్వాత మళ్ళీ ఏమైంది, స్పేస్ ప్రింట్ అయింది. మళ్ళీ జే అనే లూప్ మొత్తం ప్రింట్ అయిందండి. మళ్ళీ ఇక్కడ పోతే ఏముంది, 2 అని ఉంది. సో 2 అంటే మీనింగ్ ఏంటంటే ఇది మళ్ళీ థర్డ్ టైం రన్ అయింది. అంటే స్టార్టింగ్ 0, తర్వాత 1, తర్వాత 2, ఈ విధంగా 2 అని రన్ అయింది. తర్వాత మళ్ళీ ఈ లూప్ మొత్తం రన్ అయింది. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే అండి, లూప్ లోపల లూప్ పెట్టినప్పుడు ఫస్ట్ లోపల ఏ లూప్ అయితే ఉంటుందో ఆ లూప్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ లూప్ ఎన్నిసార్లు ఐటరేట్ అవుతుందో అన్నిసార్లు ఈ లూప్ మొత్తం ఐటరేట్ అవుతుంది అనమాట. సో దీన్ని నెస్టెడ్ లూప్ అంటాం. ఇలా ఈ విధంగా మనం ఈ లూప్ లోపల ఎన్ని లూప్స్ అని పెట్టవచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను మరో లూప్ పెడతా చూడండి, ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్. సో మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం 3 అని తీసుకుందామండి. ఎందుకంటే 3 అని తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. ఇది కూడా 3 అని తీసుకుందాం. సో ఇక్కడ ఈ ప్రింట్ అని చూసారు కదా, ఇదైతే తీసేద్దాం మనం. ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ అయితే పెడదాం, ఎంప్టీ ప్రింట్. మనకు అప్పుడే చాలా క్లియర్గా కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అన్ని వాల్యూస్ ఒకేసారి ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఐ కామా జే కామా కే, ఐ కామా జే కామా కే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ఫస్ట్ ఈ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవుతుంది. తర్వాత ఈ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. తర్వాత ఈ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. అంటే 3 × 3 × 3 27 టైమ్స్ మనకి వాల్యూస్ వస్తాయండి. అన్నిసార్లు రొటేట్ అవుతుంది అనమాట ఈ లూప్. సో ఇప్పుడైతే మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది కోసం. సో ఇప్పుడైతే ప్లే చేస్తాను, అవుట్పుట్ చూద్దాం మనకి ఏ విధంగా వస్తుందో. సో చూసారా అదండి, అవుట్పుట్ మనకి ఏ విధంగా వచ్చిందని. సో 0 ఫస్ట్ ఇండెక్స్ మొత్తం చూడనండి, 0 0 0 0 అని ఉంది. సో ఇది దేనికి రిలేటెడ్ అంటే ఫస్ట్ ఐకి రిలేటెడ్ అండి. ఐ అనేది ఫస్ట్ 0 వస్తుంది. 0 వచ్చిన తర్వాత జే కాడికి వస్తుందండి. జే కాడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ 3 వాల్యూ జీరోస్ ఉన్నాయి, తర్వాత 1 ఉంది, తర్వాత 2 ఉంది. చూసారా, ఇక్కడ మనం 3 టైమ్స్ పెట్టడం వల్ల ఈ లూప్ 3 టైమ్స్ రన్ అయింది. తర్వాత k = 3 పెట్టడం వల్ల k = చూసారా 0 1 2, మళ్ళీ 0 1 2, మళ్ళీ 0 1 2. ఈ విధంగా ఏం జరిగిందండి, ఈ లూపు 3 టైమ్స్ రన్ అయింది, ఈ లూపు 3 టైమ్స్ రన్ అయింది, కానీ ఐ అనేది ఒకేసారి రన్ అయింది ఫస్ట్ దానిలో. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఐ అనేది 1తో స్టార్ట్ అయింది, అంటే 0 అయిపోయింది కదా, ఐ ప్లస్ ఇప్పుడు 1 వచ్చింది. 1 అయిపోయింది, ఇది 3 టైమ్స్ రన్ అయింది, ఇది 3 టైమ్స్ రన్ అయిపోయింది అనమాట. అంటే ఇది 3 × 3 6 టైమ్స్ రన్ అవుతుంది ఒక్కసారిగా మనకి. 3³ కదా, 3 × 3 9 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి మీరు, 0 1 2 0 1 2 0 1 2. సో 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇది 3 టైమ్స్ రన్ అయిపోయింది. సో ఇది 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి 3 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. 0 0 0 1 1 1 2 2 2. సో ఇది స్టార్టింగ్ ఐ అనేది ఏమైందంటే 0 అయిపోయింది కదా, ఇప్పుడు 1 అయిపోయింది, ఇప్పుడు 2 వస్తుంది దాని ప్లేస్లోకి. సో చూసారు కదా, 2 0 0 సేమ్ అంతే అండి.
ఐ ప్లేస్లో 2 ఉంటుంది, జే ప్లేస్లో ఏమో 0లు 1 2లు ఉంటాయి, దీనిలోనేమో 0 1 2 అనేది రైట్ అవుతుంది. సో దీన్నే మనం నెస్టెడ్ లూప్స్ అంటాం. సో మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్ మొత్తం మనం సాల్వ్ చేసేది ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వాడుకొని, ఈ లూప్ కాన్సెప్ట్ వాడుకొని సాల్వ్ చేస్తామండి. సో ఇంతవరకు అయితే క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం ఇన్పుట్ని ఏ విధంగా రీడ్ చేయాలి అని చెప్పి తెలుసుకుందాం. అంటే ఒక లిస్ట్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలో తెలుసుకుందామండి. సో చాలా మందికి అయితే లిస్ట్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం తీసుకుందాం అనమాట. సో ఇప్పుడు లిస్ట్ అంటే ఏంటండి, రోసు కాలమ్స్ కదా, రో కాలమ్ అని చెప్పి 2 ఇన్పుట్లు తీసుకుందాం. సో ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అంటే ఏమవుతుందంటే ఇదే లైన్లో స్ప్లిట్ అయిపోతుందండి. మనకి ఇలా స్ప్లిట్ అయిపోయి ఏమవుతుందంటే రోకి కాలంకి అసైన్ అయిపోతాయి వాల్యూస్. సో నేనైతే చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను ఏ వాల్యూస్ అయితే తీసుకుంటానో ఆ వాల్యూసే ప్రింట్ అవుతాయి అనమాట. సో కోడ్ రన్ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఓకే మనం సేవ్ చేసాం. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. సో చూసారు కదా, మనలో అయితే ఇన్పుట్ అడుగుతుంది అనమాట. రో కాల్ కాగా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అన్నాం కాబట్టి మనం 2 వాల్యూస్ తీసుకోవాలి ఇక్కడ. అవి కూడా స్పేస్ సెపరేటెడ్ తీసుకోవాలి. నేనైతే 3 స్పేస్ 3 అని ఇస్తాను. సో ఎప్పుడైతే నేను ఎంటర్ క్లిక్ చేస్తానో మనకి మళ్ళీ 3,3 అని ప్రింట్ అవుతాయండి ఇక్కడ. ఎందుకంటే ప్రింట్ చేస్తున్నాం కదా రో కాలంని. సారీ ఇక్కడ. సో చూసారా, మనకి మళ్ళీ 3,3 అని వచ్చింది. యాక్చువల్లీ ఈ 3,3 అనేది ఏంటి అంటే మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటాయండి. సో టైప్ ఆఫ్ రో ఏంటి అంటే అదొక స్ట్రింగ్ అండి. సో మనం ఇప్పుడైతే ఇన్పుట్ ఇస్తున్నాను. సో చూసారు కదా, మనకి స్ట్రింగ్ ఫార్మేట్ ఉంది. కానీ మనకి స్ట్రింగ్ ఫార్మేట్ కాకుండా మనం ఎప్పుడు కూడా ఇంటిజర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తామంటే మనం రో కామా కాల్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దామండి. సో ఇందాక రోజు చూసాం కదా, ఇప్పుడైతే కాలం అని చూద్దాం. సో ఇప్పుడైతే టైప్ ఆఫ్ చూద్దాం ఏమని వస్తుందో. ఇందాక ఇక్కడ స్ట్రింగ్ అని వచ్చిందా, ఇప్పుడు మనకైతే ఇంట్ అని టైప్ వస్తుంది. సో చూసారు కదా, మనకి ఇంట్ టైప్ అని వచ్చింది. ఇందాక ఏంటి అది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. సో మీరైతే ఇన్పుట్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థమైంది కదా ఇంతవరకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం రోస్ కాలమ్స్ వరకే తీసుకుందాం. అలా కాకుండా నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తాను అనమాట. సో దానికోసం రిజల్ట్ లిస్ట్ అని తీసుకుందాం. రిజల్ట్ లిస్ట్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకొని మనం తీసుకున్న లిస్ట్ అంటే లిస్ట్ వాల్యూస్ అనేది దీనిలోకి అపెండ్ చేద్దాం. ఓకేనా, అంటే ఒక సింగిల్ లిస్ట్గా తీసుకున్నాం అనమాట అన్ని వాల్యూస్. సో ఇప్పుడు రేంజ్ తీసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో రోస్ తీసుకోవాలండి, ఎందుకంటే ఎన్ని రోస్ ఉన్నాయో మనం అన్ని రోసే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి. సో యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకొని అదేంటంటే స్ట్రింగ్ అండి. సో స్ట్రింగ్ కాబట్టి నేను స్ట్రింగ్ అనే రాసుకుంటాను. సో స్ట్రింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని తీసుకుంటానండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సేమ్ యాజ్ యూజువల్గా మనకి 3,4 అని 3,3 అని ఇస్తే 3,3 అని చెప్పి స్ప్లిట్ అవుతుందండి. సో దాన్ని ప్రింట్ చేద్దాం మనం. మనకి ఏంటంటే స్ట్రింగ్ అనేది వస్తుంది, మనకి ఇంటిజర్ టైప్లోకి రాదనమాట. సో మనల్ని ఇన్పుట్ అడుగుతుందండి. ఏ ఇన్పుట్ అడుగుతుందంటే ఇక్కడ రో కామ కాలం అని చెప్పి ఇన్పుట్ ఇచ్చాం కదా. సో నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఇన్పుట్ ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను. తర్వాత ఏమడుగుతుందంటే ఇక్కడ ఫర్ ఐ అని చెప్పి రేంజ్ పెట్టాం కదా. సో మనకి ఈ స్ట్రింగ్స్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే 1, 2, 3 అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాను. సో చూసారా, మనకి ఇక్కడ 1 అనేది మనకి సింగిల్ కోట్స్ మధ్య వచ్చింది. అంటే ఇదేంటంటే స్ట్రింగ్ అనమాట. మనకి ఏ ఫార్మేట్ కావాలి, ఇంటిజర్ ఫార్మేట్ కావాలి. సో ఇంటిజర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయడం కోసం మనకి ఒక ఫంక్షన్ ఉంటుందండి. నేను మ్యాప్ అనే ఫంక్షన్ ఉంటుంది, అదొద్దు. మనం ఎటువంటి ఫంక్షన్ వాడకుండా
మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చెప్తా, తర్వాత ఫంక్షన్ వాడి ఎలా సింప్లిఫై చేయాలో కూడా చెప్తాను. సో ముందైతే ఎటువంటి ఫంక్షన్ వాడకుండా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి నేను చెప్తాను అన్నమాట. ఓకేనా? ఫంక్షన్ కాల్ చేద్దాం. ఫంక్షన్ కాల్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఈ లిస్ట్లోకి యాడ్ చేద్దాం. లిస్ట్ అనేది ఆ వేరియబుల్లోకి యాడ్ చేస్తున్నాం అంట. ఫంక్షన్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ ఫంక్షన్ ఏంటంటే కన్వర్ట్ స్ట్రింగ్ టు నెంబర్ అనమాట. సో మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే కన్వర్ట్ స్ట్రింగ్ టు నమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. దానికి ఒక వాల్యూ ఇస్తున్నాను. ఆ వాల్యూ ఏంటంటే స్ట్రింగ్. సో ఇప్పుడు మన ఫంక్షన్ అయితే రాసాం కదా, ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలన్నమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. సో ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అని చెప్పి రాసి ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి కాలన్ పెట్టేసి రాసుకోవటం అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇందులో ఏమొస్తుంది అంటే ఇదిగోండి ఈ 1, 2, 3 అనేది ఈ స్ట్రింగ్లో ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ పెడతాం. ఫర్ ఐ ఇన్, సో ఫర్ ఐ ఇన్ అని చెప్పి స్ట్రింగ్ అని ఇస్తాం అనమాట. సో అక్కడ స్ట్రింగ్ అని నేమ్ ఇచ్చాం కదా. సో స్ట్రింగ్ అని నేమింగ్ వల్లనే స్ట్రింగ్లో ఉన్న ప్రతి వాల్యూ మీద ఐటరేట్ అవుతుంది. ఐటరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక టెంప్ ఫైల్లోకి తీసుకుంటామన్నమాట. టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. లిస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానిలోకి అపెండ్ చేస్తా కన్వర్ట్ చేసి. సో ఐ అనేది మీకు ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తానండి. ఐ అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ, ప్రింట్ ఆఫ్ ఐ. సో ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మనం రో కాలమ్స్ ఇచ్చామన్నమాట. రో కాలమ్స్ ఇచ్చిన తర్వాత లూప్ పెట్టాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి పెట్టంగానే సో ఫస్ట్ టీజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకున్నాను అనమాట. అదేంటంటే 1, 2, 3. సో తర్వాత ఏం జరిగింది, ఫంక్షన్ కాల్ చేసాం అనమాట. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్కి ఏం పంపించాం, స్ట్రింగ్ అనే దాన్ని పంపించాం. అంటే యూజర్ దగ్గర తీసుకున్న ఇన్పుట్ని మన ఫంక్షన్కి వాల్యూలా పంపించాం. ఈ వాల్యూకి మనం ఏం చేసాం, ఒక లూప్ పెట్టేసి ప్రతి వాల్యూ మీద ఐటర్తో ప్రింట్ చేస్తున్నాం అంట వాల్యూని. సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ప్రింట్ చేయకుండా ఏం చేస్తామంటే అపెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఐ అని పెడితే ఐ అనేది ఏమవుతుందంటే ఇంట్ టైంలోకి కన్వర్ట్ అవుతుంది. తర్వాత టెంప్లోకి అపెండ్ చేయాలి. టెంప్ డాట్ అపెండ్ ఐ. సో అయిపోయిన తర్వాత ఏం చేయాలండి, రిటర్న్ చేయాలి. రిటర్న్ దేని చేయాలంటే ఆ టెంప్ అనే దాన్ని చేయాలి. ముందైతే ప్రింట్ చేసి చూపిస్తాను మీకు, తర్వాత చెప్తాను ఆ రిటర్న్ గురించి. సో ప్రింట్ ఆఫ్ సో ముందైతే రో కాలం ఇద్దాం. సో నెక్స్ట్ ఇన్పుట్ వాల్యూ 1, 2, 3 అని ఇద్దాం. సో ఎంటర్ క్లిక్ చేద్దాం. సో చూశారు కదా, మనం ఎప్పుడైతే ఇన్పుట్ని 1, 2, 3 అనే స్ట్రింగ్ ఇచ్చామో తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేసామో ఇది ఏం చేసిందంటే లిస్ట్ని, అంటే స్ట్రింగ్ లిస్ట్ని కాస్త మనకి ఇంటిజర్స్గా కన్వర్ట్ చేసింది అనమాట. సో ఇందాక మీరు చూస్తే 1 అనేది సింగిల్ కోట్లో ఉంది. ఇప్పుడు ఏమంటే 1 అనేది డైరెక్ట్గా ప్రింట్ అయిపోయింది. సో ఇది ఏంటంటే నెంబర్ టైప్ అనమాట. సో ఇక్కడ మనం ప్రింట్ చేసాం కదా, దీన్ని ఏం చేస్తాం అంటే ప్రింట్ చేయకుండా రిటర్న్ చేస్తాం. నువ్వు రిటర్న్ చేయాల్సిన అవసరమే లేదు, లేదంటే డైరెక్ట్గా కూడా నువ్వు అపెండ్ చేయవచ్చు అనమాట. అంటే రిజల్ట్ లిస్ట్ డాట్ అపెండ్ డైరెక్ట్గా టెంప్ అని చెప్పి రాయొచ్చు. సో ఇలా డైరెక్ట్గా మీరు కనుక అపెండ్ చేసేటట్టయితే మీకైతే ఇక్కడ ఈ వేరియబుల్కి కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇప్పుడైతే చూడండి, నేనైతే మళ్ళీ రన్ చేస్తాను. సో చూసారా, మనల్ని రోస్ కాలమ్స్ అడుగుతుంది. 3 into 3 ఇచ్చాను. సో ఇప్పుడైతే రో 1 ఇస్తాను, 1, 2, 3. తర్వాత రో 2 ఇస్తాను, అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్ అని చెప్పి పెట్టాను కదా. సో 3 అంటే మనం 3 ఇన్పుట్స్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాము, సెకండ్ ఇన్పుట్ ఇస్తాను, సో తర్వాత థర్డ్ ఇన్పుట్ ఇస్తాను. సో చూసారా, మనం ఏం చేస్తామంటే మనకి ఎందుకు రిజల్ట్ రాలేదంటే మనం రిజల్ట్ ప్రింట్ చేయలేదండి. ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది ప్రింట్ చేయలేదు కదా రిజల్ట్ అనేది. సో రిజల్ట్ లిస్ట్ అనేది ప్రింట్ చేయలేదు, అందుకనే మనకి రిజల్ట్ అనేది ప్రింట్ కాలేదు. సో మళ్ళీ దీన్ని కాపీ చేసి యాజువల్గా మనం పేస్ట్ చేద్దాం.
సో చూడండి, సో చూసారా మనకి. సో ఈ విధంగా అయితే మీరు యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవచ్చు గాయస్. సో మనం ముందైతే రో కాలమ్స్ అనేది ఇవ్వాలి, అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అని ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఐటరేట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అని చెప్పి ఐటరేట్ అయ్యి దాన్ని స్ట్రింగ్ నుండి ఒక నెంబర్గా కన్వర్ట్ చేయాలి. సో ఇదైతే ప్రొసీజర్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే 3x3 మ్యాట్రిక్స్ కాకుండా 2x4 ఇస్తాను మ్యాట్రిక్స్. సో 2 స్పేస్ 4 ఇస్తాను. సో ఇప్పుడు ఓన్లీ 2నే తీసుకుంటుంది అనమాట. 1 స్పేస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో చూసారా ఓన్లీ 2 తీసుకుంది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రో అని పెడితే సో ఫస్ట్ అయితే ఏ వాల్యూ ఇస్తారో అన్ని ఇన్పుట్స్ అయితే తీసుకుంటుంది అనమాట మనకి. సో ఇందాకైతే నేను ఒక మాట చెప్పాను కదా, మీరు ఫంక్షన్ రాయకుండానే, అంటే ఈ కన్వర్ట్ ఫంక్షన్ రాయకుండానే మనకి ఇన్బిల్ట్గా మ్యాప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ని వాడుకొని కూడా మనం లిస్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుందండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలో మీరు ఎటువంటి ఇన్పుట్ ఫంక్షన్స్ వాడొద్దు, నాకు డైరెక్ట్గానే జనరల్ మెథడ్లోనే కన్వర్ట్ చేయండి అంటారు. సో వాళ్ళ కోసం ఈ మెథడ్ చెప్పాను. సో ఇదైతే మనం ఎప్పుడు వాడమండి, మనం డైరెక్ట్గా ఇన్పుటే తీసుకుంటాము, ఎందుకంటే చాలా స్పీడ్గా సాల్వ్ చేయడం కోసం. సో ఇప్పుడైతే నేను చెప్తాను దాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి. కోడ్ అయితే కామన్ అండి ఇంతవరకు అయితే. సో లూప్ వరకు అయితే కామన్, ఫర్ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఉంది కదా కామన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా అపెండ్ చేస్తాం మనం. సో ఇక్కడ ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ తీసుకున్నాం. మనం యూజర్ దగ్గర ఉండే కదండి ఇన్పుట్ తీసుకునేది. యూజర్ ఇన్పుట్ తీసుకొని ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్, సో ఇదైతే మీరు బై హార్ట్ చేసండి, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే అండి, ముందైతే యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకొని దాన్ని స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా 1 2 3 4ని స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంట్ అని ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే ఇంటిగా కన్వర్ట్ చేస్తుంది. సో మ్యాప్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మనం 1 2 3 4 ఇచ్చాం కదా, ఇక్కడ ఈ మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి దాని మీద ఐటరేట్ అవుతుంది అనమాట. 1 మీద 2 మీద 3 మీద 4 దాని మీద ఐటరేట్ అయ్యి దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా దాన్ని ఏం చేస్తుంది, ఒక లిస్ట్లోకి అపెండ్ చేస్తుంది. సో దీని మీనింగ్ అదండి. సో ఇప్పుడైతే మనం ఏం చేస్తామని దాన్ని ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి, నిజంగానే ఆ విధంగా జరుగుతుందా లేదా అనేది మనం ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ యూజర్ ఇన్పుట్. సో ఇప్పుడైతే మనం రన్ చేసి చూద్దామండి. సో ముందైతే మనం రోజు కాలమ్స్ ఇద్దాం, తర్వాత ఇద్దాం. సో చూసారా మనకి లిస్ట్ లోపల కన్వర్ట్ అయిపోయింది, అది కూడా ఇంటిజర్ లోపు. సో చూసారా ఈ ఒక్క లైన్తోనే మనం డైరెక్ట్గా యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకున్నాం, దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసాం, మళ్ళీ దాన్ని లిస్ట్లో కూడా కన్వర్ట్ చేసేసాం. ఈ మ్యాప్ అనే దాని వల్ల అంత యూజ్ ఉంటుందండి. మ్యాప్, రెడ్, ఫిల్టర్ అని చెప్పి కూడా ఉంటాయి. ఈ మూడింటిని చాలా వైల్డ్గా వాడతాం మనం. సో ఈ మూడింటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే దీన్ని డైరెక్ట్గా రిజల్ట్ లిస్ట్లోకి అపెండ్ చేద్దాం ఫైనల్ అవుట్పుట్ కోసం, అంటే లిస్ట్ మొత్తం ఒకటే రావడం కోసం అపెండ్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకుందాం, ఆ ఇన్పుట్ తీసుకొని మనం రిజల్ట్ లిస్ట్లోకి అపెండ్ చేసాం. ఇప్పుడైతే మనం దాన్ని అయితే ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో 3 into 3 3 rows 3 columns కావాలి. 1 space 2. సో చూశారు కదా లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవచ్చండి. సో మీకు ఇన్పుట్ తీసుకోవాలంటే చాలా వరకు ఇంటర్వ్యూలో ఇన్పుట్స్ తీసుకొని అని అడగరు, డైరెక్ట్గా నాకు లాజిక్ అయితే చెప్పాను అంటారు. కొంతమందికి అయితే ఇన్పుట్ తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని చెప్పాను నేను ఈ వీడియో. సో ఇంకో ఫార్మేట్ ఉంటుందండి ఇన్పుట్ తీసుకోవటంలో. అదేంటంటే మనకి ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇన్పుట్ ఇస్తారు అంటే ఎక్స్లు ఓలో ఇస్తారన్నమాట. అంటే మనకి ఇచ్చేటప్పుడు ఎక్స్ అని ఇస్తాడు, ఓ అని ఇస్తాడు. సో దీని మీనింగ్ ఏం చెప్తారంటే ఎక్స్ అంటే 1 అని, ఓ అంటే 0 అని. సో ఈ విధంగా ఎక్స్లు ఓలో ఇచ్చిన వాల్యూస్ని అంటే మ్యాట్రిక్స్ని మనం జీరోస్లు 1లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది ఒక ఫార్మేట్ అండి, ఇది ఒక మెథడ్ అండి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. సో దానికి కూడా ఇంతవరకు అయితే కామన్ అండి, రేంజ్ వరకు అయితే కామన్.
ఎందుకంటే మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలనేది రేంజ్ చెప్తుంది కాబట్టి రేంజ్ వరకు అయితే కామన్. సో ఇక్కడైతే మనం ఇన్పుట్ తీసుకోవాలి. యూజర్ దగ్గర నుండి ఏం తీసుకోవాలి? యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి. సో యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ ఇన్పుట్ని ప్రింట్ చేద్దాం. సో దీన్ని అయితే కామెంట్లో పెట్టేద్దాం అంతవరకు. సో మనకి ఇన్పుట్ ఏ విధంగా ఉంటుందంటే అండి ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా ఎక్స్లు ఓల్లో ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఉంటే 1 అని, ఓ ప్లేస్లో ఉంటే 0 అని చెప్పి తీసుకోవాలన్నమాట. సో అది ఏ విధంగా తీసుకోవాలో నేను చెప్తాను. సో మనం ఏం చేయమండి ఇక్కడ లూప్ పెడతాం అంతే. సో లూప్ పెట్టేసి ఐటరేట్ అవుతాం. ఫర్ ఐ ఇన్ యూజర్ ఇన్పుట్ అంటే అప్పుడు యూజర్ ఇన్పుట్లో ఉన్న ప్రతి వాల్యూ మీద మనం ఐటరేట్ అవుతాం అనమాట. ఐటరేట్ అయ్యి ఇఫ్ అని చెప్పి కండిషన్ పెడతాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఇక్కడ మనం టెంప్ లిస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే వాల్యూస్ అయితే మనం ఆ టెంప్ లిస్ట్లోకే కదా అపెండ్ చేయాల్సింది. సో ఇక్కడ మనం ఒక టెంప్ లిస్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు వాల్యూ అనేది ఐ ఈక్వల్ టు ఎక్స్ అయితే టెంప్ డాట్ అపెండ్ ఇక్కడ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటండి 0 1 కదా, 1 అపెండ్ చేస్తాం. అలా కాకుండా ఇంకేదన్నా అయితే ఇంకా ఎక్స్ కాకపోతే ఏముంటుందండి ఓ. మీరు ఇక్కడ ఎల్ఇఫ్ అని పెట్టుకోవచ్చు లేదంటే ఎల్స్ అని పెట్టుకోవచ్చు. నేనైతే ఎల్ఇఫ్ అని పెడతాను. ఎల్ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఓ అయితే సేమ్ అండి, నేను దీన్ని కాపీ చేస్తాను. టెంప్ డాట్ అపెండ్ 0 ఏమైనా పని చేయాలంటే 0. సో మనం ఏం చేద్దామంటే ఫైనల్గా ఆ టెంప్ని ప్రింట్ చేసి చూద్దాం అయిందా లేదా అని. సో మ్యాట్రిక్స్ ఇద్దాం, m ఇంటూ m, రోస్ కాలమ్స్ ఇద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్లు ఓలు ఇద్దాం. ఎక్స్ స్పేస్ ఓ స్పేస్ ఎక్స్. సో చూసారా మనకి ఎక్స్ అంటే 1, ఓ అంటే 0, ఎక్స్ అంటే 1. సో ఈ విధంగా మనకి ఎక్స్లు వైలు సో ఏదైనా ఏ విధంగా ఇచ్చేసి మీరు ఈ విధంగా కన్వర్ట్ చేసుకోండి అంటే మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవేనండి మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ తీసుకోవడం అంటే ఈ విధంగా ఇన్పుట్ తీసుకోవాలి. సో మనమైతే ఇక ఇన్పుట్ తీసుకోవండి, ఎందుకంటే ఒక టైం వేస్ట్ ప్రొసీజర్ కాబట్టి అది మనం డైరెక్ట్గా లిస్ట్ తీసుకొని దాని మీద ఐటరేట్ అవుతూ ఉంటాం. సో ఫస్ట్ అయితే మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు చూద్దాం. మల్టిప్లికేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో గాయస్ క్వశ్చన్ అయితే ఇది ఏంటంటే మనకి 2 లిస్టులు ఇస్తాడు అనమాట. ఆ 2 లిస్టులు ఇచ్చి ఆ 2 లిస్టుని యాడ్ చేయాలి అంటారు. సో ఏ విధంగా యాడ్ చేయాలి అంటే మనం ఇండెక్స్ మ్యాచ్ అయిన వాల్యూస్తోనే యాడ్ చేయాలి. అంటే ఇండెక్స్ అంటే సో లిస్ట్ లోపల మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే మొత్తం 3 ఐటమ్స్ ఉన్నాయండి. 3 ఐటెంలో కూడా ప్రతి ఐటెంలో మళ్ళీ ఇంకో 3 ఐటమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ దీని ఇండెక్స్ ఏమవుతుంది మనకి ఫస్ట్ నెంబర్ యొక్క ఇండెక్స్ ఏమవుతుందండి మనకి 0 0. అంటే మొత్తం ఈ లిస్ట్లో 0th అనే ఐటెంలో ఉంది కాబట్టి 0th అనే ఐటెం ప్లేస్లో 1 ఉంది కాబట్టి దీని ఇండెక్స్ ఏంటంటే 0 0. సో ఈ లిస్ట్లో 0 0 ఉన్న ప్లేస్ ఈ లిస్ట్లో 0 0లో ఉన్న ప్లేస్తోనే యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు 5 గురించి చూద్దాం. 5 అనేది ఏ ఇండెక్స్లో ఉందండి, లేదంటే మనం 7 తీసుకుందాం. సో 7 యొక్క ఇండెక్స్ ఏంటండి? సో ఐటమ్ ఏంటిది? ఇది ఫస్ట్ ఐటమ్, ఇది 0th ఐటమ్, ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్. సో సెకండ్ ఐటెంలో ఇది ఏ ప్లేస్లో ఉందండి? 0th ప్లేస్లో ఉంది. అంటే 2 0 ప్లేస్లో ఉన్న ఐటమ్ని మనం 2 0 ఉన్న ప్లేస్ ఐటమ్తోనే యాడ్ చేయాలన్నమాట. సో ఇది క్వశ్చన్ అండి. సో దానికి మనం ఇప్పుడు ఏం లాజిక్ రాస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 లూపులు తీసుకుంటాం. ఎందుకండి ఇక్కడ ఫర్ ఐ అనగానే ఫస్ట్ మనకి ఈ 3 ఐటమ్స్ మీదకి ఐటరేట్ అవుతాం. మళ్ళీ లిస్ట్ లోపల లిస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో లూప్ పెట్టామనుకోండి 0 0 1 0 అని వస్తాయి. అప్పుడు ఈ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్తో కూడా ఐటరేట్ అవ్వచ్చు. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే రిజల్ట్ తీసుకుందాం. సో మనం డైరెక్ట్ లూప్కి వెళ్ళిపోదాం. ఫర్ ఐ ఇన్ ఇక్కడ రేంజ్ ఏంటంటే అండి లిస్ట్ 1లో ఉన్న రేంజ్ కావాలి.
అంటే మనకి డిఫాల్ట్గా ఎం కామా ఎన్ అని ఇస్తారు. రోస్ కాలమ్స్ నథింగ్ బట్ రో కామా కాల్ ఈక్వల్ కాలమ్స్ అనేది 3, 3. సో మనకి ఈ విధంగా రోలు కాలమ్స్ కూడా ఇస్తారండి. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయని. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం రోస్ మీద ఐటరేట్ అవ్వాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రో, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా దేని మీద ఐటరేట్ అవ్వాలండి, రో మీద ఐటరేట్ అవ్వాలి. సో నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా దేని మీద ఐటరేట్ అవ్వాలి, కాలం మీద ఐటరేట్ అవ్వాలి. సో మనకి రెండే ఉంటాయి రోజు కాలమ్స్ కాబట్టి రో కోసం ఒక లూప్ పెడతాం, కాలం కోసం ఒక లూప్ పెడతాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కాలం. సో ఇక్కడ ఏం చేస్తామంటే రిజల్ట్ కావాలి కదండి, మనకి యాడ్ చేసింది రిజల్ట్ ఈక్వల్ టు ఏం చేస్తామండి, ఒక ఎంటీ లిస్ట్ అని పెడతాం. సో ఫర్ ఐ అని పెట్టాం కాబట్టి జే అని పెడదాం. సో అప్పుడే వాల్యూస్ మనకి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. సో ఫర్ ఐ అని చెప్పి మనం రోస్ ఇండెక్స్కి వెళ్ళాం, ఫర్ జే అని చెప్పి కాలం ఇండెక్స్కి వచ్చాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ యాడ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. యాడ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి లిస్ట్ వన్లో ఐ ప్లేస్లో అంటే ఐ లోపల ఐటరేట్ అవుతున్నాం. ఫస్ట్ మనం ఫస్ట్ ఐటెం తీసుకుందాం. ఫస్ట్ ఐటెం ఏంటండి, ఐ కదండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇది, నెక్స్ట్ మళ్ళీ ఇది. ఫస్ట్ మనకి ఇది కదండి, ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ఐటెం వస్తుంది. అంటే ఐ అనే ఐటెం నెక్స్ట్ ఏమవుతుంది, ఇది. నెక్స్ట్ ఐ అనే ఐటెం ఏమవుతుంది, ఇది. సో ఈ విధంగా ఐ అనే దానిలో మళ్ళీ జే. సో లూప్ లోపల లూప్ పెడితే ఏమవుతుందని చెప్పి మీకు కిందాకే క్లియర్గా చెప్పానండి. ఫస్ట్ దీని రేంజ్ 3 కాబట్టి మనకి వాల్యూ అనేది 0 వస్తుంది. తర్వాత దీని రేంజ్ అనేది కూడా 3 కాబట్టి 0 0, మళ్ళీ 0 1, మళ్ళీ 0 2 వచ్చిన తర్వాత మళ్ళీ 1తో స్టార్ట్ అవుతుందండి. 1 0 1 1 1 2, మళ్ళీ 2తో స్టార్ట్ అవుతుందండి. 2 0 2 1 2 2. సో ఈ విధంగా ఇండెక్సింగ్ అనేది ఐటరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఐటరేట్ అయ్యి ఈ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు లిస్ట్ 1 ఇది యాక్చువల్లీ లిస్ట్ 1లో ఉన్న వాల్యూని లిస్ట్ 2లో ఉన్నదానికి కూడా ఇదే ప్లేస్లో యాడ్ చేయాలి. అంటే లిస్ట్ 2లో కూడా ఒక ఐటెం ఉంది కదండి, ఐటెం అనేది ఐ ఐటెం మళ్ళీ జే అనే ఇండెక్స్లోకి పోవాలి మనం. సో ఇప్పుడైతే మనం ఈ వాల్యూని అపెండ్ చేద్దామండి. సో రిజల్ట్లోకి అపెండ్ చేద్దాం. సో రిజల్ట్ డాట్ అపెండ్ యాడ్. సో చూద్దామండి. ఇప్పుడైతే మనం అలా యాడ్ అయిన తర్వాత రిజల్ట్ ప్రింట్ చేద్దాం. సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రిజల్ట్ అయితే ప్రింట్ చేసి చూపించిన తర్వాత మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారా, మనకు కావాల్సిన రిక్వైర్ అవుట్పుట్ అయితే వచ్చింది, ఎడిషన్ జరిగి. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెప్తాను ఏం జరిగింది ఏంటి అని. సో ఫస్ట్ అయితే మనం ఏం చేసామంటే లిస్ట్ వన్ అని చెప్పి 2 లిస్టులు తీసుకున్నామండి. ఆ లిస్ట్ 1 లిస్టులో రోస్ కాలమ్స్ ఉంటాయి అనమాట. రోస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. మళ్ళీ కాలమ్స్ అంటే ఏంటండి, ప్రతి ఐటెంలో ఉన్న మళ్ళీ వాల్యూస్. అంటే లిస్ట్ లోపల మనకి లిస్టులు ఉంటాయి, సబ్ లిస్టులు. ఆ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ కాలమ్స్ అంటే నథింగ్ బట్. సో మనకి ఈ ఇండెక్స్ అనేది ఇస్తారు. సో మనం ఏం చేయాలంటే ఐటరేట్ అవ్వాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రో, ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోస్ మీద ఐటరేట్ అవుతాం. తర్వాత మళ్ళీ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కాలమ్స్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే కాలం మీద ఐటరేట్ అవుతామండి. సో మీకు ఇందాకే చెప్పాను, లూప్ లోపల లూప్ పెడితే ఇండెక్స్ అనేది ఏ విధంగా వస్తుంది. సో ఇండెక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, 0 0 0 1 0 2, మళ్ళీ 1తో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లూప్ మనకి ఈ లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లూప్ కాడికి వెళ్తుంది, మళ్ళీ ఈ లూప్ ఎండ్ అయిన కదా మళ్ళీ ఈ లూప్ కాడికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఐటరేట్ అయ్యి మనకి ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ వస్తుంది అనమాట. సో మనం ఏం చేసాము, ఈ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వాడుకొని లిస్ట్ 1లో ఈ వాల్యూని లిస్ట్ 2లో యాడ్ చేసాం అనమాట. ఇప్పుడు యాడ్ చేసిన దాన్ని ఏం చేసాం, రిజల్ట్ దానిలోకి అపెండ్ చేసాం. అంటే ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ 0 0 వస్తుందండి. 0 0లో ఏముంది 1, 1 + 1 ఏమవుతుంది 2, 2 అనేది దేనికి అవుతుంది, దీనిలో అపెండ్ అవుతుంది. మళ్ళీ ఏమొస్తుంది 0 1. సో 0 అనే ప్లేస్లో ఏముంది, 0 అనే లిస్ట్లో ఇది, 1 అనే ప్లేస్లో 2 అంటే 2 వచ్చింది అనమాట. ఫస్ట్ లిస్ట్లో ఉన్న 2 అంటే ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ, సెకండ్ లిస్ట్లో ఉన్న ఈ ప్లేస్ వాల్యూ 2 + 2 4. 4 అనేది ఏమవుతుంది, రిజల్ట్లోకి అపెండ్ అవుతుంది. మళ్ళీ మనకేమొస్తుంది 0, 2. సో లిస్ట్లో
02 అంటే 3 వాల్యూ అనమాట. సో లిస్ట్ 1లో 3 ఉంది, లిస్ట్ 2లో కూడా 3 ఉంది కాబట్టి 3 + 3 9 అవుతుంది అనమాట. ఈ విధంగా లిస్ట్లో అపెండ్ అయ్యి ఎప్పుడైతే ఈ లూప్ ఎండ్ అయిపోతుందో అప్పుడు మనకి ఈ రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూసారు కదా, అందుకనే మనకి 2, 4, 6 అని ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మళ్ళీ ఏం జరిగిందంటే ఈ లూప్ మళ్ళీ ఇంకోసారి రొటేట్ అయింది. ఆ సారి రొటేట్ అయినప్పుడు 8, 10, 12 వచ్చింది. మళ్ళీ ఈ లూప్ మళ్ళీ థర్డ్ టైం కూడా రొటేట్ అయింది. అప్పుడు మనకి ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు ఎడిషన్ చూసారు కదా, ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఏం చేయాలంటే జస్ట్ ఈ ప్లేస్లో మైనస్ పెట్టాలి అంతే. జస్ట్ మైనస్ పెట్టి కోడ్ రన్ చేస్తే సో ఇప్పుడు మైనస్ పెడితే కోడ్ ఏమవుతుందండి? సో 1 - 1 0, 2 - 2 0, 3 - 0. సో అన్నీ మనకి జీరోస్ అయిపోతాయండి. చూడండి కాబట్టి. సో చూసారు కదా జీరోస్ అయిపోయి. ఈ కోడ్ లింక్ నేనైతే మీకు గిట్హబ్లో అప్లోడ్ చేసి డైరెక్ట్ లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుండి కూడా డైరెక్ట్గా కాపీ చేసుకొని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడైతే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ట్రిక్కీగా ఉంటాయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మ్యాట్రిక్స్లో ఏ ప్రాబ్లం అయినా కానీ ఏదైనా కానీ ప్రాబ్లమ్ మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏ విధంగా రావాలి, అది కూడా ఇండెక్సింగ్లోకి కన్వర్ట్ చేసుకొని మరీ తెలుసుకోవాలి. సో ఇన్పుట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. 0 0 0 1 0 2 ఇన్పుట్ ఐటమ్స్ యొక్క ఇండెక్స్ అండి ఇది. అవుట్పుట్ ఐటమ్స్ అంటే ఇన్పుట్ ఆ విధంగా ఇస్తే అవుట్పుట్ ఈ విధంగా అయింది. అంటే ఇండెక్సింగ్ లెవెల్లో ఏ విధంగా చేంజ్ అయింది అనే విషయమే మనం ఎప్పుడు క్యాచ్ చేయాలి. సో ఇండెక్స్లో అవుట్పుట్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది, ఈ ఒక్క విషయం కనుక మీరు నోటీస్ చేశారు అంటే మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలిగినట్టే. సో మనకి ఇన్పుట్ ఏ విధంగా ఉందండి, 0 0 1 0 0 2 ఉంది. అవుట్పుట్ అయ్యేసరికి ఏమైందండి, 0 1 0 2 0. సో చూసారా, ఒక ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ వాల్యూ ఏమో కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. సో మీకు ఇందాకే చూపించాను, లూప్ లోపల లూప్ పెడతా ఉంటే 0 0 0 0 1 0 2 ఆ విధంగా వస్తుంది అండి అని. సో ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను ఈ ఇండెక్సింగ్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఈ ఇండెక్స్ కనుక మనం తెచ్చాము అంటే ట్రాన్స్పోజ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో కోడ్ అయితే కామన్ అండి ప్రతిదానికి కూడా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రో, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కాలం. సో ఈ కోడ్ అయితే కామన్. సో ఇప్పుడైతే మనం ఇండెక్స్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలో చెప్తాను, మీకు ట్రిక్ చెప్తాను. సో 0 1 1 0 2 0 ఫస్ట్ వాల్యూ ఏ విధంగా అండి ఇంక్రీజ్ అవుతుంది, కానీ సెకండ్ వాల్యూ ఏ విధంగా ఉందండి కాన్స్టెంట్గా ఉంది. మనకి ఫర్ ఐ ఇన్ జే ఇన్ రేంజ్లో ఐ అనేది కాన్స్టెంట్ ఉందండి. 3 లూప్స్ వరకు ఐ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, కానీ 3 లూప్స్ వరకు జే అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ జే కామా ఐ అని అన్నాం అనుకోండి, మనకి ఈ ఇండెక్స్ వస్తుంది అనమాట. సో ఒకసారి అయితే చూద్దాం, ప్రింట్ చేసి మనకి ఈ ఇండెక్స్ వస్తుందా అట్లేదో చూద్దాం. ఈ ఇండెక్స్ వచ్చింది అంటే మనకి అవుట్పుట్ వచ్చినట్టే. సో చూసారా 0 0 1 0 2 0. సో చూడండి స్టార్టింగ్ 0 0 1 0 2 0. మళ్ళీ సెకండ్ లూప్కి వెళ్ళిపోదాం చూడండి, 0 1 1 1 2 1 0 1 1 1 2 1 లూప్ వచ్చింది చూడండి. మళ్ళీ 0 2 1 2 2 2. సో థర్డ్ లూప్ వచ్చింది చూసారా. సో మనకి ఈ లూప్ అనేది వచ్చింది అంటే అవుట్పుట్ వచ్చినట్టు అండి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఐ కామా జే వాల్యూని రిజల్ట్లోకి అపెండ్ చేయాలి. అంటే రిజల్ట్ డాట్ అపెండ్ లిస్ట్ 1. లిస్ట్ 1లో ఇండెక్సింగ్ మనకి ఇక్కడ ఏంటండి సీక్వెన్స్ జే కామా ఐ. జే సో ఫైనల్గా మనం ఏం చేద్దాం, రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. సో చూసారా, మన ఇన్పుట్ ఏమి ఇచ్చాం, 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చాం. మనకు అవుట్పుట్ ఏమి వచ్చిందండి 1 4 7 2 5 8 6 3 6 9 వచ్చింది చూసారా. సో దీన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. సో చిన్న లాజిక్ అండి, లోపల లిస్ట్ ఆఫ్ జే కామా ఐ ఇది పెట్టడం అంటే జస్ట్ ఇండెక్స్ని 2 లూపులు కామన్, ఏ దానిలో అయినా కానీ మనకి మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రో, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కాలం, ఈ 2 కామన్. జస్ట్ చేంజ్ అయ్యేది ఏంటి అంటే ఈ లిస్ట్లో జేలు ఐలు జేలు చేంజ్ అవుతాయి. అది కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూసుకొని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే అయిపోయినట్టే అండి. నెక్స్ట్ మనం ఏ ప్రాబ్లం చూద్దాము అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ చూద్దాం, తర్వాత యాంటీ డయాగ్నల్ చూద్దాం. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి అంటే అండి,
లిస్ట్లో సేమ్ ఉండాలి, అంటే ఐజే వాల్యూ సేమ్ ఉండాలి, అంటే 0 0 సేమ్ ఉండాలి, ఇక్కడ 1 1 సేమ్ ఉంటుంది, ఇక్కడ 2 2 సేమ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీరు చూసి అర్థం చేసుకోవచ్చు 0 0 1 1 2 2 అంటే ఇండెక్స్ అంటే ఐజే సేమ్గా ఉన్నదాన్నే మనం ఏమంటాము అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటాం. సో దాన్ని ఏం చేయాలంటే రిజల్ట్లోకి అపెండ్ చేయాలి. సో ఇక్కడ చెప్పాను కదా మీకు 2 లూప్స్ అయితే కామన్ మనకి. మరి ఏంటయ్యా మారేదంటే ఒకే ఒక కండిషన్ పెట్టాలండి. ఆ కండిషన్ ఏంటి? ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే, అంతే కదండి. ఇప్పుడు మనకి I0 కావాలి, J0 కావాలి, I1 కావాలి, J1 కావాలి, I2 కావాలి, J2 కావాలి, అప్పుడే కదా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేది. సో ఆ విధంగా వచ్చింది అంటే రిజల్ట్ డాట్ అపెండ్ I, J, అంటే రిజల్ట్లో ఐలో జేని అపెండ్ చేయి, అంతే అండి, అయిపోయింది. సో ఇంతే, లాజిక్ అనేది చాలా సింపుల్ అండి. మ్యాట్రిక్స్ అన్నీ కూడా లాజిక్ అర్థం చేసుకుంటే సింపుల్ అండి. ఆ లాజిక్ని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ద్వారానే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 4 7 వచ్చింది, ఇది ఏ విధంగా రావాలి అని చెప్పి మీరు ఆలోచిస్తే మీకు రాదు అవుట్పుట్ అనేది. మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని వాడాలి. స్టార్టింగ్ 0 0 1 0 2 0 ఉంది, ఎండ్ ఆఫ్ ది టైం ఇది ఏ విధంగా మారింది? 0 0 1 0 2 0. సో అలా ఏ విధంగా మారింది ఆ లాజిక్ అనేది మీరు తెలుసుకుంటేనే మీకు ఆన్సర్స్ వస్తాయి, లేదంటే ఆన్సర్స్ రావు. మ్యాట్రిక్స్లో చాలా క్వశ్చన్స్ అడగవచ్చు, బోర్డులని క్వశ్చన్స్ అడుగుతారు. సో అవన్నీ చేయాలంటే బేస్ పాయింట్ అయితే ఇదే. నేను ఈ విధంగా మీకు ఎన్ని లెక్కలు చెప్పినా కానీ ఈ బేస్ పాయింట్ మీకు అర్థం కాకపోతే వేస్ట్ అనమాట. సో మీరు జస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఈ బేస్ కాన్సెప్ట్ ఒకటే. సో ఇప్పుడైతే మనం రిజల్ట్ అయితే ప్రింట్ చేసి చూద్దాం. సో చూసారు కదా 159 మ్యాచ్ ప్రింట్ అయింది. సో యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ రిజల్ట్ అనేది బయట పెట్టామనుకోండి, పూర్తిగా ఈ రిజల్ట్ అనేది బయట పెడితే ప్రతి లూప్కి ఎగ్జిక్యూట్ కాదనమాట. యాక్చువల్లీ మనకి ఏం జరుగుతుందండి, ప్రతి లూప్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా మనకి మొత్తం వాల్యూస్ ఒకేసారి ఎట్ ఏ టైం ప్రింట్ అవ్వాలి అంటే సింపుల్, ఆ రిజల్ట్ అనేది గ్లోబల్లో పెట్టేయాలి. ఈ లూప్లో కాకుండా బయట పెట్టేస్తే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మొత్తం ఎట్ ఏ టైం ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ప్లే చేసి చూపిస్తాను. సో చూసారా, ఇందాక 159 అని ప్రింట్ అయింది, ఇప్పుడైతే 1 5 9 అని ప్రింట్ అయింది. సో ఇదేనండి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇదండి లాజిక్. అలా కాకుండా యాంటీ డయాగ్నల్ అంటారు. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే మనకి ఇండెక్స్ ఏంటంటే 0 0, కానీ యాంటీ అంటే అలా కాదండి, ఇలా రివర్స్లో వస్తుంది అనమాట. అంటే టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ వస్తుంది. అంటే ఇక్కడ చూసారు కదా 3 నుండి 5కి వెళ్తుంది, 5 నుండి 7కి వస్తుంది. సో దీనికి ఒక లాజిక్ ఉంటుంది కదా. ఆ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ 0 2 దీని సమ్ ఎంత 2, 1 1 దీని సమ్ ఎంత 2, 2 0 దీని సమ్ ఎంత 2. సో లాజిక్ అయితే అదే అండి. సో మ్యాక్సిమం ఇండెక్స్ అనేది ఈక్వల్ కావాలంటే ఇక్కడ I ప్లస్ జే, ఇక్కడ I ప్లస్ జే అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే కాలం ఎందుకు తీసుకోవాలంటే రో అంటే ఒక లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని, కానీ మనకి ఒక్క ఐటెం లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెకండ్ ఐటరేషన్లో. సో ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలంటే కాల్ -1 ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత ఉంది 3 ఉంది, కానీ మనకి సమ్ అనేది మ్యాక్సిమం ఎంత 2. కాబట్టి మనం I ప్లస్ జే ఈజ్ ఈక్వల్ టు కాల్ -1 అయితే రిజల్ట్ డాట్ అపెండ్ లిస్ట్ 1 ఆఫ్ I, J. సో ఇదేనండి లాజిక్ దీనికి. మనం ఇప్పుడైతే ప్రింట్ చేసి చూద్దాం, ఓకేనా. సో చూసారా 3 5 7 వచ్చినాయి. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే 159. సో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ వచ్చింది. సెకండరీ డయాగ్నల్ అంటే 3 5 7. సో మనని ఇంకో రకంగా కూడా అడుగుతారండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ సెకండరీ డయాగ్నల్ ఈ రెండిట్లో ఏవైనా కానీ వాల్యూస్ అనేవి ప్రింట్ చేయి అంటాడు. సో అప్పుడు లాజిక్ ఏంటి అంటే ఇఫ్ ఇదేంటండి సెకండరీ డయాగ్నల్కి కండిషన్ అనమాట. సో ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్కి కండిషన్ అర్థం. ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు జే అయితే లేదా ఆర్, ఈ రెండింటిలో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కానీ రిజల్ట్లోకి అపెండ్ చేయ వాల్యూస్ని, అదండి కండిషన్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ అయిన వాల్యూని అపెండ్ చేయమంటాడు, లేదంటే సెకండరీ డయాగ్నల్ అన్నా కానీ ప్రింట్ చేయమంటాడు. సో ఇప్పుడైతే ఆ రెండింటి వాల్యూస్ ప్రింట్ చేసి చూద్దాం. సో చూసారా, మనకి ఫస్ట్ లైన్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ 1,
సెకండరీ డయాగ్నల్ లేదా యాంటీ డయాగ్నల్ ఏంటంటే 3. సో థర్డ్ లైన్ సెకండ్ లైన్లో ఏంటండి 5, ఇక్కడ 5 వచ్చింది. మళ్ళీ థర్డ్ లైన్లో చూడండి, ఇక్కడ సెకండరీ డయాగ్నల్ 7, ప్రైమరీ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏమో 9. సో 7,9. సో మనల్ని ఈ విధంగా అడుగుతారండి. అడిగితే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నల్ ఎలిమెంట్, డయాగ్నల్ లేదా యాంటీ డయాగ్నల్ అంటే ఏంటంటే ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తాం అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ చూసాం, అలా కాదండి. ఇక్కడ డయాగ్నల్ అంటే ఏంటంటే ప్రతి ఐటమ్ అండి. ఇక్కడ ఇది ఒక డయాగ్నల్ 1, తర్వాత ఏంటంటే 2, 4 చూసారా, ఇది ఒక డయాగ్నల్. తర్వాత 3, 5, 7 చూసారా, ఇది ఒక డయాగ్నల్. తర్వాత 6, 8 చూసారా, ఇది ఒక డయాగ్నల్. తర్వాత 9 అనేది ఒక డయాగ్నల్ అండి. ఇలా కింద నుండి చూస్తేనేమో డయాగ్నల్స్ అంటాం, పైన చూస్తే యాంటీ డయాగ్నల్స్ అంటామండి. సో గాయస్ క్వశ్చన్ అయితే ఇది, మనకి ఇన్పుట్ అనేది ఈ విధంగా ఇస్తాడు, మనం ప్రింట్ చేయాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఇది. సో ఇక్కడ మనం లాజిక్ ఏంటి అర్థం చేసుకున్నాం. సో మీకు ఫస్టే చాలా క్లియర్గా చెప్పాను. సో ఎప్పుడైనా కానీ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ని ఏ విధంగా తీసుకోవాలంటే మీరు ఇన్పుట్ నుండి చూసుకోకూడదు, ఇండెక్స్ నుండే చూసుకోవాలి అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అని చెప్పి. సో ఇక్కడ 1, 2, 3 వచ్చింది కాబట్టి 1, 2, 4 అలా వాల్యూస్ వచ్చినాయి, వాటిని ఎలా తేవాలని చెప్పి అనుకుంటే మీకైతే స్ట్రైక్ కాదు లాజిక్. ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏ విధంగా ఉంది, ఎండ్ ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంది. సో ఇప్పుడైతే మనం లాజిక్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో కామన్గా ఉన్న లాజిక్ ఇక్కడైతే చూడండి గాయస్, 0, 0 సమ్ ఎంత 0. ఇక్కడ ఏముంది 2, 4. 2 యొక్క వాల్యూ ఇండెక్స్ ఎంత 0, 1. 4 యొక్క ఇండెక్స్ ఎంత 1, 0. సో ఈ వాల్యూస్ మొత్తం సమ్ ఎంత 1. సో నెక్స్ట్ మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి 3, 5, 7. 3 యొక్క ఇండెక్స్ ఎంత అంటే 0, 2. సో 5కి 1, 1, 7కి 0, 2. సో వీటి యొక్క సమ్ ఎంత ఉంది ప్రతి దాన్ని కూడా 2. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి 6, 8 ఉన్నాయి. 6 యొక్క ఇండెక్స్ ఎంత 1, 2, 2, 1. అంటే దీని సమ్ ఎంత 3. నెక్స్ట్ చూడండి 9 ఉంది. 9 యొక్క ఇండెక్స్ ఎంత 4. సో ఇదే గాయస్ లాజిక్ అనేది. సో దీని సమ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. దీని సమ్ ఎంత అవుతుంది, పై దాని సమ్ 0. సో కింద సమ్ 1 అవుతుంది. దీని సమ్ 2 అవుతుంది. దీని సమ్ 3 అవుతుంది. దీని సమ్ 4 అవుతుంది. సో చూసారు కదా, ఇదే అండి లాజిక్. సో మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఐజే వాల్యూస్ యాడ్ చేస్తే మనకి స్టార్టింగ్ 0, 1, 2, 3, 4 రావాలి. సో మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక లూప్ పెట్టాలండి. ఆ లూప్ పెట్టినప్పుడు 0 to 4 రావాలి. ఆ లూప్లో ఏం పెడతామంటే 2 లూప్స్ పెడతాం మళ్ళీ. సో ఫస్ట్ ఏం పెడతామంటే ఒక లూప్ పెడతాము. ఆ లూప్ ఇండెక్సింగ్ ఎంత ఇస్తామంటే ఇంతవరకు ఇస్తాము. తర్వాత i, j పెడతాము. సో ఆ సమ్ అనేది ఈక్వల్ అయితే i, jని ఈ విధంగా అపెండ్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం మనం. సో నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో లాజిక్ అయితే ఇది. నేను మళ్ళీ క్వశ్చన్ మొత్తం చేసి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ 3 లూప్స్ కావాలండి. ఫస్ట్ లూప్ ఎంతవరకు ఉంటుంది అంటే ఈ మ్యాట్రిక్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, మ్యాట్రిక్స్ అనేది 3 + 3 కాబట్టి 6 ఉంటుంది. 6 - 1 5. సో ఈ వాల్యూస్ మొత్తం 5 ఉంటే చూడండి 1, 2, 3, 4, 5 చూసారా. అంటే వాల్యూస్ చెప్తున్నా, ఇండెక్స్ కాదు. ఇండెక్స్ మాత్రం 4 వరకే ఉంది, కానీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. అంటే ఇది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. అది ఏ విధంగా అంటే రో ప్లస్ కాలమ్ -1 చేస్తే ఎన్ని వాల్యూస్ అయితే వస్తాయో మనకి ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం యాంటీ డయాగ్నల్స్ వరకే చెప్తా. ఇది యాంటీ డయాగ్నల్స్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2, 4 ఉంటుంది, తర్వాత 3, 5, 7 ఉంటుంది, తర్వాత 6, 8 ఉంటుంది. సో చూసారా, ఇది యాంటీ డయాగ్నల్. యాంటీ డయాగ్నల్ని డయాగ్నల్గా ఎలా మార్చాలని చెప్పి ఒక చిన్న లాజిక్ నేను అది ఎన్లో చెప్తాను. సో ముందైతే మనం యాంటీ డయాగ్నల్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో నేనైతే ముందే చెప్పాను, ఫస్ట్ అనేది ఒక లూప్ పెట్టాలి. ఆ లూప్ ఏంటి అంటే రో ప్లస్ కాలమ్ -1, రో ప్లస్ కాలమ్ -1. సో ఇది పెట్టిన తర్వాత మనకి ఇండెక్స్ అనేది ప్రాపర్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ i. ఓకేనా. సో మనకి ఇండెక్స్ ఎంతవరకు రావాలండి 0 to 4 రావాలి. అంటే రో ప్లస్ కాలమ్ -1 చేస్తే మనకు అంతవరకు వస్తుందో రావట్లేదా అని చెక్ చేద్దాం. సో చూసారా 0, 1, 2, 3, 4 పర్ఫెక్ట్ వచ్చిందండి. సో ఇలాంటి డయాగ్నల్కి ఫస్ట్ ఏం చేయాలంటే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ రో ప్లస్ కాలమ్ -1. సో ఇంతవరకు తీసుకోవాలి. తర్వాత 2 లూప్లు పెట్టాలండి. మనం అయితే ఫస్ట్ లూప్ పెట్టాం. ఇంకెన్ని లూప్లు పెట్టాలంటే 2 లూప్స్ పెట్టాలి. నేను చెప్పాను మ్యాట్రిక్స్లు అంటే లూప్స్ 2 లూప్స్ అయితే కామన్ ఉంటాయి.
అదేంటంటే ఒకటి రోస్కి ఇంకోటి కాలమ్స్కి. సో ఫస్ట్ అయితే మనం రోస్ మీద ఐటరేట్ అవ్వాలి, అందుకోసం అని చెప్పి రో పెట్టాను. మళ్ళీ అంతలోకి దీన్ని అయితే క్లియర్ చేసేద్దాం. ఫర్ జే కూడా అయిపోయింది కాబట్టి ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్ కాలం. సో గైస్ చూసారు కదా, ఈ లూప్లో అయితే కామన్ అనమాట మనకి. ఓకేనా, ట్యాబ్. సో ఇక్కడ మనం లిస్ట్ తీసుకుంటాం అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఆల్రెడీ మనకి రిజల్ట్ లిస్ట్ అనేది ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ పెట్టుకుందాం. ఈ రిజల్ట్ని మనం లూప్లోకి తెద్దాం. సో రిజల్ట్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. సో మొత్తం మనం 3 లూపులు పెట్టాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రో ప్లస్ కాలం ప్లస్ 1. అలా చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అనమాట. 0 1 2 3 4. తర్వాత ఏమవుతుందంటే ఫర్ జే ఇన్ రో పెట్టాం, ఫర్ కే ఇన్ కాలం అని పెట్టాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే కండిషన్ పెట్టాలి. ఆ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు జే ప్లస్ కే, అంతే కదండి. ఐ ఇండెక్స్ అంతా 0. 0లో మరి ఏ వాల్యూస్ ఉండాలి మనకి? 0 0 ఉన్న వాల్యూస్, అంటే సమ్ 0 అయిన వాల్యూసే ఉండాలి. సో నెక్స్ట్కి లూప్కి వెళ్దాం. మనకి ఫర్ 1 అని ఉంది ఇక్కడ. సో అంటే ఇప్పుడు ఐ అనేది 0 నుండి 1కి వచ్చింది. 1కి వచ్చేప్పుడు మనం ఏ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి? సో సమ్ అనేది 1 కావాలి. అంటే ఐ ఇండెక్స్ జే ఇండెక్స్ మొత్తం కలిపితే సమ్ రావాలి. అంటే 0 1 1 0 అయితేనే కదా మనకి అలా సమ్ అయ్యేది. సో అదే కండిషన్ ఇక్కడ పెట్టాను అనమాట నేను. సో ఐ ఈక్వల్ టు జే ప్లస్ కే అయితే మాత్రమే, అంటే ఇక్కడ 0 ఉంది, ఈ 2 ఇండెక్స్ కలిపితే 0నే రావాలి. ఇక్కడ 1 ఉంది, ఇది కే, ఇది ఐ ఇండెక్స్ అనమాట, ఇది జేకే ఇండెక్స్ అనమాట. 1 రావాలి జేకే ఇండెక్స్ కలిపితే కదా, అప్పుడే ఈ కండిషన్ వర్క్ అవుతుంది. ఆ కండిషన్ పెట్టే మనం ఇక్కడ అలా అయ్యింది అంటే అప్పుడు అపెండ్ చేయాలి రిజల్ట్లోకి అపెండ్ చేయాలి. దేన్ని అపెండ్ చేయాలి? లిస్ట్లో ఉన్న వాల్యూ, అంటే లిస్ట్ 1లో జే అనే ఐటెంలో కే అనే ఐటెం అనమాట. సో ఇందాక మనం సేమ్ అండి ఐజే తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ జేకే వచ్చింది. ఎందుకంటే మనకి రో అనే లూప్కి జే అని పెట్టాం కాబట్టి ఇక్కడ జే వచ్చింది, కాలం అనే లూప్కి అని పెట్టాం కాబట్టి ఇక్కడ కాలం అని వచ్చింది అనమాట. సో ఎండ్లో మనం ఏం చేద్దామంటే రిజల్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ రిజల్ట్ అండి. సో ఇప్పుడైతే చూద్దాం మనకి ప్రాపర్గా వస్తుందో రావట్లేదా అని. సో చూసారా గైస్, మనకి ఫస్ట్ మనకి చెప్పినట్టే 1 వచ్చింది, తర్వాత 2 4 వచ్చింది, తర్వాత 3 5 7 వచ్చింది, తర్వాత 6 8 వచ్చింది, తర్వాత 9 వచ్చింది. సో అగైన్ 9 వచ్చింది అనమాట. సో ఇలా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రింట్ అనేది పెట్టాం, అందుకని ఎక్స్ట్రా కూడా వచ్చింది. దీన్ని తీసేద్దాం మనం. సో మీరు ఒక విషయం గుర్తించాలి. ఆ విషయం ఏంటంటే మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో అడిగారనమాట. అవుట్పుట్ ఏ విధంగా అడిగారంటే మనకి స్పేసులతో ప్రింట్ చేయమన్నారు. మనకి ఏ విధంగా వచ్చింది? లిస్ట్లో వచ్చింది. సో మీరు ఇక్కడ డాట్ జాయిన్ అని చెప్పి కూడా వాడుకోవచ్చు అనమాట. డాట్ జాయిన్ అని, లేదు అంటే సింపుల్గా మీకు లిస్ట్లో వాల్యూస్ స్పేస్ సెపరేట్గా ప్రింట్ కావాలంటే స్టార్ సింబల్ పెట్టండి అంతే. అంటే రిజల్ట్లో స్టార్ పెడితే మనకి స్పేస్ సెపరేట్గా ప్రింట్ అయిపోతాయి అనమాట. సో డాట్ జాయిన్ స్పేస్ అని చెప్పి పెట్టాల్సిన అవసరమే లేదు మీరు, అదంతా లెంతీ ప్రొసీజర్ అనమాట. మనం ఎప్పుడు సింపుల్ మెథడ్తో తెలుసుకుందాం ఒక ఫ్రెషర్గా. సో చూసారా మనకి సేమ్ అవుట్పుట్ వచ్చిందా? 1 2 4 3 5 7 6 8 9. సో చూసారా ఇదేంటండి? యాంటీ డయాగ్నల్. వాట్ అబౌట్ ద డయాగ్నల్? డయాగ్నల్ అంటే ఏంటండి? 1 రావాలి, 4 2 రావాలి. అంటే ఇది రివర్స్ రావాలండి. మనకి స్లైసింగ్లో మనకి ఒక మంచి కాన్సెప్ట్ ఉందన్నమాట. అదేంటంటే మీరు బేసికల్గా ఇండెక్సింగ్ అనే కాన్సెప్టే వాడతాం ఈ కాలమ్స్లో. కానీ మీరు కాలమ్ 1 -1 అని పెట్టారు అంటే స్ట్రింగ్ రివర్స్ అయిపోతుంది. ఐ మీన్ ఇక్కడ 2 4 ఉందా, అదేమవుతుందంటే 4 2 అవుతుందండి. ఇప్పుడైతే ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం మనకి రివర్స్లో ప్రింట్ అవుతుందో లేదో. సో యాంటీ డయాగ్నల్ అంటే రివర్స్లో ప్రింట్ అవ్వాలండి. 2 4 ఏమవ్వాలి? 4 2 అవ్వాలి. 3 5 7 ఏమవ్వాలి? 7 5 3 అవ్వాలి. సో చూద్దాం. సో చూసారా మనకి అయ్యింది. మనకి 2 4 ఉండాలి, 4 2 వచ్చింది, 3 5 7 7 5 3 వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి, ఇక్కడనే కాదు ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో చాలా మందికి ఏంటంటే ఒక్కోసారి ప్యాలిండ్రోమ్స్ అంటారు, అంటే ఇచ్చిన నెంబర్ ప్యాలిండ్రోమ్ కాదా అంటారు. అంటే
అదే నెంబర్ రివర్స్ చేస్తే ఆ నెంబర్ అవుతుందా లేదా అంటారు. దానికోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు. కానీ మనం ఈ కాన్సెప్ట్ పడుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రివర్స్ చేద్దాం, ఒక టెస్ట్ని రివర్స్ చేద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు నా నేమ్ తీసుకుంటాను. సో దీన్ని రివర్స్లో ప్రింట్ చేయాలి మనం. సో రివర్స్లో ప్రింట్ చేయాలంటే చెప్పాను కదా, ఇప్పుడు రివర్స్ చేస్తుంది అనమాట. ఇది కాలమ్ని పెట్టేసి -1 పెట్టేసి సేవ్ చేసి రన్ చేస్తే మనకి స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోతుంది. స్ట్రింగే కాదు, లిస్ట్ ఏదైనా ఎనీథింగ్ అనేది రివర్స్ అయిపోతుందండి. సో చూసారా, ML రివర్స్ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ వాడుకొని మీరు చాలా రివర్స్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే సార్ట్ రివర్స్ ఈక్వల్ టు 2 అని పెడుతూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాదు, మనం చాలా సింపుల్గా వాడుకోవచ్చు ఈ కాన్సెప్ట్ని మనం. సో ఇంతగా ఇంట్రొడక్షన్లో ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఈ కాన్సెప్ట్ కూడా ఒకటి బాగా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ అనమాట. సో గాయస్, మీకు చెప్పిన ప్రకారంగా డయాగ్నల్, యాంటీ డయాగ్నల్ అయిపోయింది. ఇప్పుడు మ్యాట్రిక్స్ రొటేషన్ ఏ విధంగా చేయాలి అని నేను చెప్తాను అనమాట మీకు చాలా క్లియర్గా. సో గాయస్, క్వశ్చన్ అయితే మనం అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో గాయస్, మనం ఇప్పుడైతే క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, ఆ రెండింటిని ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో నేనైతే మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్తాను ముందైతే ప్రోగ్రామ్. సో చిన్న సెంటెన్స్ చేంజ్ చేస్తే అది కౌంటర్ క్లాక్ వైజ్కి మారిపోతుంది అనమాట. సో అదైతే నేను చెప్తాను. 90 డిగ్రీస్కే కాదు, 90 డిగ్రీస్ ఇస్తే ఎలా లూప్ రాయాలి, 180 డిగ్రీస్ ఇస్తే లూప్ ఎలా రాయాలి, 270కి ఎలా రాయాలి. సో ప్రతి దానికి అయితే నేను మీకు చెప్తాను అనమాట ఇప్పుడు. సో ఇన్పుట్ ఏమి ఇస్తారంటే మనకి ఈ విధంగా ఇస్తారు. అవుట్పుట్ ఇండెక్స్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడాలి. సో నేను మీకు ఫస్ట్ నుండి ఏదో చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా అవుట్పుట్ ఏ విధంగా చేంజ్ అయిందని చెప్పి వాల్యూస్ ద్వారా చూడకూడదు, ఇండెక్స్ ద్వారానే చూడాలన్నమాట. సో మనకి 00102002 అని చెప్పి ఇండెక్స్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందండి, ఇక్కడ 201000. సో ఇక్కడ కూడా చూస్తే మనకి సెకండ్ ప్లేస్ కాన్స్టెంట్ ఉంది అంటే ఐ వాల్యూ అనేది నెక్స్ట్ పెట్టాలి, జే వాల్యూ ముందు పెట్టాలి. సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో లేదండి. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే లూప్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో పోతుంది కానీ డిక్రీజింగ్ ఆర్డర్లోకి రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒక ఇంట్రొడక్షన్ చెప్తాను, దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి నేను చెప్తాను. తర్వాత మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 తీసుకున్నామండి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది, మనందరికీ తెలుసు 0 1 2 వస్తుంది. కానీ మనకేం కావాలి, రివర్స్లో రావాలి. ఓకేనా, మనకేం రావాలండి, రివర్స్లో రావాలి. సో ఇక్కడ మీకు ఈ 3 అనే దాని బదులుగా ఒక వేరియబుల్తో చెప్తే ఇంకా సింపుల్ అవుతుంది అది. అంటే ఇప్పుడు మనకి కాలం ఈక్వాలిటీ ఏముందండి, 3 ఇస్తారు కదా. ఇప్పుడు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ కాలం అని పెడతా. ఓకేనా, కాలం అని పెడతాను. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి అంటే 2 1 0. అదే విధంగా చేయాలి నేను చెప్తాను. ఇప్పుడు ఐ ఈక్వల్ టుని పెడతాను. ఐ ఈక్వల్ టు కాల్ మైనస్ 1 మైనస్ ఐ అండి. అదేంటి, దీనికి అర్థం ఏంటి నేను చెప్తాను. సో యాక్చువల్గా ఐ ఈక్వల్ టు అనేది డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇక్కడ కాలం అనే వాల్యూ అంతా 3, కానీ మనకి లాస్ట్ ఇండెక్స్లో ఏంటిది, లాస్ట్ వాల్యూ 2 కాబట్టి మనం కాలం -1 చేసాం. సో ఇది కామన్, కాలం -1 చేస్తాం. అంటే ఒక -1 పెడతాం, ఎందుకంటే ఇండెక్స్ అనేది ఒక వాల్యూ తగ్గుతుంది కాబట్టి. అంటే మనకి యూజర్ ఇన్పుట్ 3 ఇస్తే మనకి ఇండెక్సింగ్లో ఎండ్ వాల్యూ అంతా 2నే కదా. అందుకు రావడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ విధంగా కాలం -1 పెడతాం. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అండి, 2 కదా. 2 మైనస్ ఐ అంటే ఇక్కడ ఐ అంతా 0, అంటే 2 - 0 అంతా స్టార్టింగ్ 0 అండి. తర్వాత ఐ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే 2 - 1 ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ విధంగా మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తాయండి. సో జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఇది కే ఈక్వల్ టు అని తీసుకుంటారు. సో ఎలా అయినా తీసుకోండి, మీకు కంఫర్టబుల్ అనమాట, నో ప్రాబ్లం. మీరు కే అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ కే, మీరు ఐ అని తీసుకున్నా కానీ అదే వాల్యూ వస్తుంది. సో మనం ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. సో చూసారా, జనరల్గా మనకి ప్రింట్ అవ్వాల్సిన సీక్వెన్స్ ఏంటంటే 0 1 2, కానీ మనకి ప్రింట్ అయిన సీక్వెన్స్ ఏంటి 2 1 0. సో యాక్చువల్ మనకు కావాల్సిన సీక్వెన్స్ ఏంటండి 2 0 1 0 0 0. అంటే ఖచ్చితంగా 2 లూప్స్ అయితే పెట్టాలి. సో మనం అయితే సెకండ్ లూప్ కూడా పెట్టి ఇక్కడే తెలుసుకుందాం అది ఎలా చేయాలని. ఫర్ ఐ ఇన్ రేంజ్ పెట్టాం కదా, సేమ్ యాజ్ యూజువల్గా
ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే 3నే కాబట్టి ఇక్కడ కూడా కాలం అని పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ కూడా సెకండ్ లూప్ కూడా 3నే రావాలి కాబట్టి. సో k ఈక్వల్ టు కాలం మైనస్ ఫర్ i ఇన్ రేంజ్ కాబట్టి ఇక్కడ j పెడదాం, ఇక్కడ j పెడదాం, ఎందుకంటే ఈ వాల్యూ లోపల j లో పెట్టింది. సో k మైనా అంటే ఇక్కడ. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఒక వాల్యూ కాన్స్టెంట్గా ఉంది, చేంజ్ అయిన వాల్యూ ఏంటిది మరొకటి. అందుకని మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా మనకి i అవుతుందండి. సో కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఏమవుతుంది, i అవుతుంది. సో మనం ఏ వాల్యూని మరి చేంజ్ చేయాలంటే j వాల్యూ చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 2 ఉంది, 1 ఉంది, 0 ఉంది. సో ఈ కాన్సెప్ట్ అనేది jకి అప్లై చేస్తే ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే యాక్చువల్ ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఏ వేరియబుల్ ఏమైనా పెట్టుకోవచ్చు, నేను k కాకుండా j పెడతాను మనకి ఇంకా సింపుల్గా అర్థం అవడం కోసం. సో ఇప్పుడు i, j ప్రింట్ చేద్దాం. యాక్చువల్లీ మనకు కావాల్సింది రివర్స్ కదండి. యా, కాన్స్టెంట్ ఫస్ట్ వాల్యూ కూడా మనకి ఏంది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి స్టార్టింగ్ j వస్తుంది. సో నెక్స్ట్ వాల్యూ ఏంటి, కాన్స్టెంట్ ఉంది కాబట్టి i వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి 2 0 1 0 0 0 అంటే ఫస్ట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి j డిక్రీజ్ అవుతుంది, మనకి ఇక్కడ కండిషన్ రాసాము. సో నెక్స్ట్ i అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడైతే రన్ చేసి చూద్దాం మనం. సో చూసారా 2 0 1 0 0 0 ఫస్ట్ ఇండెక్స్ వచ్చేసింది. సో సెకండ్ లూప్ కూడా చూడండి 2 1 1 1 0 1 వచ్చింది చూసారా. సెకండ్ లూప్ చూడండి 2 2 1 2 0 2. సో అర్థమైందా. సో ఇదే లూప్ని మనం ఈ కింద కోడ్లో పెడతాం అనమాట. సో గైస్ మ్యాట్రిక్స్లో ఏ క్వశ్చన్ అయినా కామన్ మనకి ఇదంతా ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ రో, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ కాలం అనమాట. సో ఇప్పుడైతే మనం రివర్స్ చేద్దాం లాజిక్. సో ఇందాక అప్లికబుల్ చేసిందే, సో మనం రివర్స్ చేద్దాం. j ఈక్వల్ టు ఏం పెడదామంటే j ఈక్వల్ టు కాలం మైనస్, ఎందుకంటే మనం కాలం అనే దానిలో కదా కండిషన్ రాస్తుంది. సో కాలం -1. సో చెప్పాను -1 ఎందుకు పెడతామంటే మనకి ఇన్పుట్ 3 ఇస్తే లాస్ట్ ఐటమ్ అనేది 3 అవ్వదు, దానికంటే ఒకటి తక్కువ అవుతుంది అనమాట. సో అందుకనే ఇక్కడ -1 పెడతాం, -j పెడతాం అనమాట. సో j అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, కాలం అనేది మనకేంటి గ్రాడ్యువల్గా డిక్రీజ్ కావాలి, అంటే ఒక ఎలిమెంట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, అదేంటంటే j అనమాట. అందుకని ఇక్కడ -j పెడతాం. సో ఇప్పుడు మనం వాల్యూస్ని అపెండ్ చేయాలన్నమాట. రిజల్ట్ డాట్ అపెండ్ ఇది j, k. సో ఇక్కడ లాజిక్ చూసారు కదా, ప్రైమరీ 1 ఏంటంటే డిక్రీజ్ అవుతుంది, సెకండరీ 1 కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి చేంజ్ అయ్యేది ఏంటంటే j, అంటే j లూపే చేంజ్ అవుతుంది అనమాట. i లూప్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది ఒక లూప్ వరకు, j లూప్ ఎండ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడైతే మనం రిజల్ట్ అయితే చూద్దాం. సేమ్ మనం రిజల్ట్ని కూడా ఇక్కడ స్పేస్ సెపరేటర్ ప్రింట్ చేద్దాం. ఈ రివర్స్ని చూసారా, ఈ రివర్స్ వరకు తీసేద్దాం మనం. సో రిజల్ట్ని స్పేస్ సెపరేటెడ్గానే ప్రింట్ చేసుకుందాం మనం ఇందాకట్లాగా యాజ్ యూజువల్. సో గైస్ చూసారు కదా 90 degrees రొటేషన్ అయిందా లేదా, 7 4 1 8 5 2 9 6 3 అయిందా. సో గైస్ ఇదే గైస్ మ్యాట్రిక్స్ రొటేషన్ అంటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు ఓకే బాగానే ఉంది, రో కాలమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇలా 90 degrees కాకుండా 180 degrees అడిగితే ఏంటి, లేదు 360 అడిగితే ఏంటి మరి, అంటే రొటేషన్ ఎన్నిసార్లు చేయాలి దానికి నేను లాజిక్ చెప్తాను. ఇక్కడ రొటేషన్ అనే వేరియబుల్ తీసుకోండి, మీరు సంథింగ్ చెప్తారు కదా, వాల్యూ అనేది 90 అవ్వచ్చు, 180 అవ్వచ్చు, 360 అవ్వచ్చు. మనం సింపుల్గా ఏం చేద్దామంటే 180 తీసుకుందాం, లేదు 90 తీసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుందాం. 90 కండిషన్ రాసుకొని మనం గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకుంటూ వాల్యూ చూసుకుందాం అనమాట. రొటేషన్స్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees అని ఇచ్చారు, కానీ మనకి రొటేషన్స్ ఎన్నిసార్లు కావాలి అంటే మళ్ళీ మనం రొటేషన్స్ ఈక్వల్ టు రొటేషన్స్ డివైడెడ్ బై ఫ్లోర్ డివిజన్ చేయాలండి ఇక్కడ, ఎందుకంటే ఫ్లోర్ డివిజన్ చేస్తేనే మనకి పాయింట్లో రాకుండా ఉంటే వాల్యూస్ బై 90 degrees. సో 90 degrees ఇచ్చినప్పుడు 90 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 1. అప్పుడు లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది 1 టైము. అలా కాకుండా 180 ఇచ్చామనుకోండి, 180 డివైడెడ్ బై 90
అప్పుడు లూప్ ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది 2 టైమ్స్. సో మనం అనేది ఆ లూప్ అనేది లూప్లో పెట్టాలన్నమాట, ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి. ఇక్కడ మనం ఐజే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కే అని పెట్టుకుందామండి. వేరియబుల్ అనేది మీ ఇష్టం. సో ఇక్కడ ఐజే అనేది ముందే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కే పెట్టుకుందాం. ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్ రొటేషన్స్. సారీ అండి, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. సో ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్ రొటేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ 90 అని పెడితే ఈ లూప్ ఎన్నిసార్లు రొటేట్ అవుతుందండి? 1 టైం రొటేట్ అవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రొటేట్ అవుతుంది ఓకే, మళ్ళీ రొటేట్ అయితే మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మనం 90 డిగ్రీస్ అంటే ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూసారా, 90 డిగ్రీస్ అంటే ఓకే రొటేట్ అయింది. ఇక్కడ 180 డిగ్రీస్ అంటే ఏం జరుగుతుందో చూడండి, మనకి ప్రాపర్ అవుట్పుట్ రాదు. చూడండి, సేమ్ వాల్యూ 2 టైమ్స్ వస్తుంది అనమాట. సో చూసారా, సేమ్ మ్యాట్రిక్స్ 2 టైమ్స్ వస్తుంది. అంటే మనకి ఈ మ్యాట్రిక్స్ మీద ఇంకో ఐటరేషన్ జరగాలి 90 డిగ్రీస్ అంటే, కానీ మనకి యాక్చువల్గా అలా జరగలేదు. సో అలా జరగాలంటే మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో దానికోసం ఇక్కడ ఏం చేయాలి అంటే, సో మ్యాట్రిక్స్ ఈక్వల్ టు డిఫాల్ట్గా ఏం తీసుకుంటామండి, మనం లిస్ట్ 1 తీసుకుంటాము. ఇక్కడ మనం ఐటరేట్ అయ్యేటప్పుడు లిస్ట్ 1 మీద కాకుండా మ్యాట్రిక్స్ అనే వేరియబుల్ మీద ఐటరేట్ అవ్వాలండి. ఇలా చేసిన తర్వాత ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. మళ్ళీ సేమ్ అవుట్పుట్టే వస్తుంది, మనకి సేమ్ అవుట్పుట్టే వస్తుంది. సో చూసారు కదా, మనకైతే సేమ్ అవుట్పుట్టే వచ్చింది. సో ఇప్పుడు చూడండి లాజిక్ ఏం చేస్తానంటే, సారీ అండి, ఒక చిన్న మిస్టేక్. మనం మ్యాట్రిక్స్ ఈక్వల్ టు లిస్ట్ అనేది గ్లోబల్లో క్రియేట్ చేయాలి, లిస్ట్లో కాదు. సో గ్లోబల్గా క్రియేట్ చేద్దాం. మ్యాట్రిక్స్ ఇది ఈక్వల్ టు లిస్ట్ అండి. సో ఇక్కడైతే మనం ఒక టెంప్ ఫైల్ తీసుకుందాం, టెంప్ లిస్ట్. సో టెంప్ లిస్ట్ తీసుకున్న తర్వాత ఈ రిజల్ట్ని, అంటే ఇక్కడ రిజల్ట్లోకి ప్రతి ఐటమ్ని అపెండ్ చేసామా, అప్పుడు దీనిలో మనకి ఒక లిస్ట్ ఉంటుంది కదా, దీన్ని మనం టెంప్ లిస్ట్లోకి అపెండ్ చేసుకోవాలన్నమాట. టెంప్ డాట్ అపెండ్ రిజల్ట్. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆ టెంప్ని ప్రింట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అని. ఓకేనా. ఈ టెంప్లో ఏముంటుందంటే అండి, రొటేట్ అయిన ఐటమ్ ఉంటుంది. అంటే ఒకసారి రొటేట్ అయిన ఐటమ్ ఏముంటుంది, ఈ టెంప్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, మనం మ్యాట్రిక్స్ ఈక్వల్ టు టెంప్ చేయాలన్నమాట. సో మ్యాట్రిక్స్ ఈక్వల్ టు అప్పుడు టెంప్ చేస్తే, టెంప్ అని ఇస్తే అప్పుడు మ్యాట్రిక్స్ ఈక్వల్ టు టెంపరీ అయిపోతుంది. సో మన ఇక్కడైతే, సో ఇప్పుడైతే ప్రింట్ చేసి చూద్దామండి ఒకసారి అవుట్పుట్ వస్తుందో రావట్లేదో. అన్నిటికంటే ముందు ఒకసారి రీకాల్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ మనం రొటేషన్స్ ఇచ్చాం, రొటేషన్స్ అనేవి ఎన్నిసార్లు జరగాలి. సో ఇక్కడ 180 ఇచ్చాం కాబట్టి మనకి రొటేషన్స్ అనేవి 3 టైమ్స్ జరగాలండి. సో దానికోసం ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్ రొటేషన్స్ అని చెప్పి పెట్టాము. సో అన్నిటికంటే ముందు మ్యాట్రిక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి ఒకసారి రొటేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రొటేషన్ అనేది ఆ రొటేట్ అయిన వాల్యూ మీద జరగాలి. అందుకని మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం మ్యాట్రిక్స్ అని. ఎప్పుడైతే ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుందో ఆ వాల్యూని మ్యాట్రిక్స్కి అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేషన్ దేని మీద జరుగుతుంది, మళ్ళీ మ్యాట్రిక్స్ మీద జరుగుతుంది. ఈ విధంగా రొటేట్ అయిన దాని మీద మళ్ళీ రొటేషన్ జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకనే మనం మ్యాట్రిక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ టెంప్ అనే ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. దీన్ని ఎందుకు తీసుకున్నామని చెప్తాను. సో ఫస్ట్ మనం 2 లూప్లు అయితే పెట్టాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పి రోలో పెట్టాం, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ కాలం పెట్టాం అనమాట. సో మనకి రివర్స్ రావాలి కాబట్టి ఇండెక్స్ అనేది డిక్రీజింగ్ అంటే ఇంక్రీజింగ్ టు డిక్రీజ్ కావాలి. అందుకని కాబట్టి కాలం -1 జే అని పెట్టాం అనమాట. సో ఇప్పుడు మనకి వాల్యూ, ఈచ్ వాల్యూని అపెండ్ చేస్తున్నాం అనమాట. రిజల్ట్లోకి ఈచ్ వాల్యూని అపెండ్ చేస్తున్నాం. ఏ వాల్యూని, మ్యాట్రిక్స్ జేఐ, అంటే ఏ వాల్యూ అయితే మ్యాచ్ అవుతుందో ఆ వాల్యూని మనం రిజల్ట్లోకి అపెండ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ జే లూప్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి రిజల్ట్ అనే దానిలో 3 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. అందుకని ఈ రిజల్ట్ అనే దాన్ని టెంప్లోకి అపెండ్ చేస్తున్నాం, టెంప్లోకి. సో ఈ విధంగా 3 వాల్యూస్ అంతా ఒక లిస్ట్గా, 3 వాల్యూస్ అంతా ఒక లిస్ట్గా అపెండ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ లిస్ట్లోకి. అలా ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోతుంది. అలా ఒక రొటేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనం ఏం చేస్తున్నాం అంటే వెంటనే మ్యాట్రిక్స్ని అప్డేట్ చేస్తున్నాం. దేంతో, ఈ టెంప్ అనే లిస్ట్తో. సో ఇప్పుడైతే మనం టెంప్ అనే లిస్ట్ని ప్రింట్ చేసి చూద్దాం మనకి అన్ని రొటేషన్స్ జరుగుతున్నాయా లేదా అని. సో గాయ్ చూసారు కదా, మనకైతే 2 రొటేషన్లు అయితే జరిగినాయి పర్ఫెక్ట్గా. ఇక్కడ 180 కాకుండా మనం 270 అని పెడదాం. సో ఇప్పుడు మనకి 3 రొటేషన్స్ జరగాలి.
సో చూసారా పర్ఫెక్ట్గా 3 రొటేషన్స్ అయితే జరిగినాయి. కానీ మనకి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ కావాలండి. ఇలా ఈచ్ టైం రొటేషన్ అయింది కాదు, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ కావాలి. సో కాబట్టి మనం ప్రింట్ అనేది ఫంక్షన్ లోపల కాకుండా బయట అనేది ప్రింట్ చేస్తాం. ఇక్కడ టెంప్ని ప్రింట్ చేయ మనం ఎండ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ప్రింట్ చేస్తాం అనమాట. అప్డేట్ చేసిన మ్యాట్రిక్సే ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడైతే మ్యాట్రిక్స్ అని ప్రింట్ చేస్తానో నాకు ఇప్పుడు ఈ వాల్యూనే వస్తుంది, లాస్ట్ వాల్యూ వస్తుంది, మిగతా 2 రాదు. ఈ 2 వాల్యూస్ మీకు చూపించడం కోసం అనేది ఆ ప్రింట్ అనేది లోపల పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే మనకి రొటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ వస్తుంది. సారీ నేను సేవ్ చేయలేదు ఇందాక, అందుకనే మనకు ఆ విధంగా జరిగింది. సో ఇప్పుడైతే ఒకసారి సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో చూసారా సేవ్ చేయకముందు ఇందాక సేవ్ చేయలేదు, అందుకే తిరిగి వచ్చినాయి. సో చూసారా ఎప్పుడైతే నేను రిజల్ట్ అనేది ప్రింట్ అనేది బయట పెట్టాను అప్పుడు నాకు ఫైనల్ రొటేషనే వచ్చింది అనమాట. సో ఫైనల్ రొటేషన్ కూడా పర్సన్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఈ విధంగా అంటే సింగిల్ అంటే లిస్ట్ లోపల ఒక టోటల్ లిస్ట్లో అడగట్లా, లిస్ట్ లోపల ప్రతి ఐటమ్ని నాకు స్పేస్ సెపరేటర్ ప్రింట్ చేయమన్నాడు. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఒక లూప్ పెడతాం అనమాట. ఒక లూప్ పెట్టేసి ప్రతి ఐటమ్ మీద ఐటెట్ అయి ప్రింట్ చేస్తాం అనమాట. ఫర్ ఐ ఇన్ మ్యాట్రిక్స్, అప్పుడు మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఐటమ్ మీద ఐటెట్ అవుతాం, ప్రింట్ చేద్దాం ఇప్పుడు. సో చెప్పే కదా స్టార్ బిట్ ప్రింట్ చేస్తే మనకి స్పేస్ సెపరేటర్గా ప్రింట్ అయిపోతాయి అనమాట. సో చూద్దాం ఇప్పుడు. సో చూసారా మనకైతే వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం రొటేషన్ బై రొటేషన్ చూద్దామండి. అంటే 90 డిగ్రీస్ పెడితే అవుతుందా లేదా, 180 డిగ్రీస్ పెడితే అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడైతే 270 కాకుండా 90 డిగ్రీస్ పెడతాను. సో 90 డిగ్రీస్ పెడితే రొటేట్ అయిపోయిందండి. సో చూసారు కదా 90 డిగ్రీస్ పెడితే రొటేషన్ మనకి రావాలి 741. సో రొటేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే 180 డిగ్రీస్ పెట్టి చూద్దాం రొటేట్ అవుతుందా లేదా అని. సో చూసారా రొటేట్ అయింది. సో క్లాక్ వైజ్ కాబట్టి 741 అనేది లాస్ట్లో రావాలి. చూసారు కదా 741 లాస్ట్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 270 రొటేషన్ చూద్దాం అవుతుందా లేదా ప్రాపర్గా. 270 అంటే 3 టైమ్స్ రొటేట్ అవ్వాలి. సో చూసారు కదా 987 రివర్స్ రావాలి, ఐ మీన్ 987 అనేవి స్ట్రైట్గా రావాలి. సో చూసారు కదా రొటేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం 360 డిగ్రీస్ రొటేట్ చేద్దాం. అంటే ఇదేంటి, స్టార్టింగ్ మ్యాట్రిక్సే మనకి రావాలి. అలా అయితేనే మనం రాసిన కోడ్ పర్ఫెక్ట్ అనమాట. సో చూసారా ఎప్పుడైతే మనం 360 డిగ్రీస్ రొటేట్ చేసామో మనకి ఇన్పుట్ పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. 1 2 3 4 5 6 7 8 9. సో గాయస్ ఇదే రొటేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసాం మనం. వాట్ అబౌట్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రివర్స్లో అయితే ఏం చేయాలి. సో లాజిక్ అయితే చూడండి, ఇక్కడ ఏముంది, స్టార్టింగ్ ఇండెక్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఎండింగ్ ఇండెక్స్ అనేది కాన్స్టెంట్ ఉందన్నమాట. అంటే సో ఈ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడు ఏమవుతుందండి, జే అవుతుంది. సో జే ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. సో జే అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం పెట్టాం, డిక్రీజ్ అవ్వడానికి ఫంక్షన్ రాసాం. సో దీని వరకు కామెంట్లో పెడితే సరిపోతుందండి, అవసరం. మరి దేనికి ఇంక్రీజ్ చేయాలి మనం, ఇక్కడ చూడండి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్గా. ఏది డిక్రీజ్ అవుతుంది, ఐ డిక్రీజ్ అవుతుంది, అంటే 210. సో మనం ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ని చూసారు కదా, ఈ లైన్ ఆఫ్ కోడ్ని మనం ఐలో పెట్టాలన్నమాట. ఐలో పెట్టాలి అంటే ఇక్కడ ఐ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ అండి, రో మైనస్ చేయాలి మనం. ఇక్కడ ఇందాక కాలంలో ఉంది కాబట్టి కాలం మైనస్ చేసాం, ఇక్కడ రోలో ఉంది కాబట్టి రో -1 మైనస్ ఐ చేస్తాం అనమాట. సో సేమ్ అండి, ఇక్కడ మనకి వాల్యూస్ ఏం చేంజ్ అవ్వాలో చూస్తున్నాం మనం. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యేది ఏది, జే కాబట్టి మనకి ఇక్కడ జేనే ఉండాలి స్టార్టింగ్లో. కాన్స్టెంట్గా ఉన్న వాల్యూ ఏంటిది, ఐ కాబట్టి సెకండ్ ప్లేస్లో ఐ ఉండాలి. దీన్నే మనం ఏమంటామంటే కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ అంటాం. సో వర్క్ అవుతుందో లేదో చూద్దామండి. ఐ మీన్ మనం ఇక్కడ 360 డిగ్రీస్ ఇచ్చాం, 90 డిగ్రీస్ ఇచ్చి చూద్దాం. మీకు టిప్ చెప్తానంటే, మీకు ఒక ట్రిక్ చెప్తాను, అందుకోసం నేను ఇక్కడ 270 డిగ్రీస్ తీసుకున్నా. ఆ ట్రిక్ ఏందో నేను చెప్తాను మీకు ఇప్పుడే. సో ఇప్పుడు 270 డిగ్రీస్ రొటేషన్ తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను 270 డిగ్రీస్లో కౌంటర్ క్లాక్ వైజ్ అండి, అంటే రివర్స్లో రొటేట్ చేశాను ఈ విధంగా. అప్పుడు నాకేం వచ్చింది, 741 852 963. ఈ వాల్యూని మీరు అబ్జర్వ్ చేశారండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం 90 డిగ్రీస్ రొటేట్ చేస్తూ వచ్చిన వాల్యూ ఇక్కడ చూడొచ్చు మీరు
క్లాక్ వైజ్ రొటేషన్లో 90 degrees రొటేట్ చేస్తే ఏమైతే వచ్చిందో కౌంటర్ క్లాక్ వైజ్లో 270 degrees రొటేట్ చేస్తే అదే వచ్చింది. దీన్ని లూప్ అంటామండి. ఇది అంటే ఒక లాజిక్ అనమాట. ఈ లాజిక్ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఏంటి అంటే స్టార్టింగ్ వాల్యూ ఈక్వల్ టు ఎండ్ వాల్యూ అయితే మనకి ఇది అప్లికేబుల్ అవుతుందండి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నేను చెప్తాను వినండి. సో మనకి వీక్లో ఎన్ని డేస్ ఉంటాయండి? సో సండే నుండి పోదాం. సండే, సో మనకి ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయండి? 7 days ఉంటాయండి. సో ఇక్కడ 7 days రాశాను. ఈరోజు మండే అండి. సో ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. మండే నుండి ఈ రోజు నుండి 5 రోజుల తర్వాత ఏ రోజు వస్తుందో ఈ రోజు నుండి 2 రోజులు వెనక్కి వెళ్ళినా అదే రోజు వస్తుందండి. అంటే 7 అంటే మొత్తం రోజులు మనకి ఎన్ని? 7 minus 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2. అంటే ఈ రోజు నుండి 5 రోజులు ముందుకెళ్ళినా లేదా 2 రోజులు వెనక్కి వెళ్ళినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఈరోజు సోమవారం కాబట్టి 1 2 3 4 5 5 రోజు ఏమొచ్చిందండి? శనివారం. సో ఈరోజు సోమవారం, వెనక్కి వెళ్దాం. అంటే 1 2 ఏమొచ్చిందండి? శనివారం. సో ఇప్పుడు మనకు ఒక లూప్ అనేది ఉంటే నువ్వు 4 values ముందుకు వెళ్ళడం కంటే 3 values వెనక్కి వెళ్ళడం బెటర్ అండి. ఇక్కడ మనకి ఒకవేళ 4 values ముందుకు వెళ్ళమన్నాడు. 4 values ముందుకు వెళ్ళటం కంటే 3 values వెనక్కి వెళ్తే బెటర్ కదండి. అప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది టాస్క్. సో అంటే ఇక్కడ నువ్వు రివర్స్ దానికి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ నీకు తెలిసింది అంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ నీకు తెలిసింది అంటే జస్ట్ మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటాయండి? 90, 180, 270, 360. సో మొత్తం మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 values ఉన్నాయి. మనం క్లాక్ వైజ్కి ఫంక్షన్ రాసాము. ఒక పర్సన్ ఏం అడిగాడు? యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees రొటేషన్ అడిగితే సింపుల్గా మీరు ఇక్కడ 270 ఇస్తే సరిపోతుందండి. అంటే 360 minus 90 అనమాట. ఇక్కడ 360 minus 90 అంటే 90 degrees అయితే 90 degrees అనమాట. 180 degrees అంటే 180 degrees అనమాట. అలా రివర్స్ అంటే అలా ఇచ్చినా కానీ అదే కోడ్ అప్లికబుల్ అవుతుంది. సో మీరు కౌంటర్ క్లాక్ వైజ్కి మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఈ చిన్న లైన్ చేంజ్ చేస్తే చాలన్నమాట. క్లాక్ వైజ్ కాస్త మనకి కౌంటర్ క్లాక్ వైజ్ అయిపోతుంది. సో మీరైతే మీ ఇంటర్వ్యూకి కూడా చెప్పొచ్చు. సో నేను ఒక చిన్న లైన్ కూడా చేంజ్ చేయకుండా జస్ట్ ఒక వేరియబుల్ చేంజ్ చేయగలనని చెప్పండి మీరు. సో సింపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ రొటేషన్స్ ఉంది కదా, ఈ రొటేషన్స్నే మనం మైనస్ చేస్తామండి. మనం ఏం చేయం. సో ఇక్కడ రొటేషన్స్ ఉంది కదా, మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే రొటేషన్స్ ఈక్వల్ టు 360 మైనస్ చేస్తాం అనమాట. 360 మైనస్ రొటేషన్స్ అని ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే క్లాక్ వైజ్ కాస్త కౌంటర్ క్లాక్ వైజ్ అయిపోతుంది అనమాట ఈ చిన్న లైన్ పెట్టడం వల్ల. సో అఫ్ కోర్స్ మీరు ఇక్కడ ఈ లైన్ తీసేసి అంటే జే అనే లూప్లో లైన్ తీసేసి ఐ అనే లూప్లో పెట్టినా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. లేదు అంటే డైరెక్ట్గా గ్లోబల్లో ఈ చిన్న లైన్ చేంజ్ చేసినా కానీ మీకు ఆన్సర్ వస్తుందండి. సో ఇదే ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే మొత్తం టాపిక్స్ అయితే కవర్ చేశాను మ్యాట్రిక్స్లో. ఇంకా బోల్డ్ అని ఉంటాయండి. ఇంకా చాలా అంటే చాలా అడుగుతాడు. అంటే నాకు ఒక పాత్ కావాలి, అది కూడా మ్యాక్సిమం పాత్ కావాలంటాడు. అంటే ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ వాల్యూ తీసుకో, అందులో మ్యాక్సిమం వాల్యూని తీసుకో అంటాడు. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏంటి? 3 కదా. 3 కింద కానీ దానికి లెఫ్ట్ రైట్లో కానీ నేను ఇక్కడ చూపించి చెప్తాను. సో తను ఏం చెప్తాడంటే ఈ విధంగా నీకు ఇన్పుట్ ఇస్తాను, అందులో ఫస్ట్ దానిలో హైయెస్ట్ ఇన్పుట్ తీసుకో 3. సో దాని కిందకెళ్ళి లెఫ్ట్ రైట్లో ఉన్న నెంబర్ చూడు, ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో తనకు ఆ నెంబర్ కావాలంటాడు. అంటే 3 కింద మ్యాక్సిమం నెంబర్ అంతా 6. మళ్ళీ దాని కిందకెళ్ళి దాని లెఫ్ట్ రైట్ ఉన్న వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏదో చూడు అంటాడు. సో యాక్చువల్గా మళ్ళీ మనకి 9 ఉంది కాబట్టి 9. సో ఈ పాత్ అడుగుతారండి 3 6 9. ఒకవేళ మనకి ఈ 1 2 3లో మ్యాక్సిమం అనేది ఇక్కడ ఉందనుకో, దీని కిందకి మనం రావాలి. ఇక్కడికి వచ్చేసి ఈ వాల్యూకి లెఫ్ట్లో 4 ఉంది, రైట్లో 6 ఉంది. ఏ వాల్యూ మ్యాక్సిమం ఉందంటే అటు రావాలి. 6 ఉంది కాబట్టి 6 తీసుకోవాలి, మళ్ళీ కిందకి రావాలి. సో ఇలా పాత్రలు అడుగుతారు, బోల్డ్ అని రకాలుగా అడుగుతారండి మ్యాట్రిక్స్లో క్వశ్చన్. ఒక పర్సన్ ఏ విధంగా క్వశ్చన్ అడగనివ్వండి, లాజిక్ అనేది ఇదే. సో మీరు ఇన్పుట్ తీసుకోండి, అవుట్పుట్ తీసుకోండి. ఇన్పుట్ టు అవుట్పుట్ అనేది ఇండెక్స్ ఏ విధంగా చేంజ్ అయింది, జస్ట్ సింపుల్ ఈ విధంగా ఇండెక్స్ తీసుకొని ఇన్పుట్ టు అవుట్పుట్ అనేది ఇండెక్స్ ఏ విధంగా మారిందో చూసుకోండి. సో ఇక్కడ 0 0 0 1 0 2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 0 1 0 0 0 అంటే ఏంటి? ఒక వాల్యూ కాన్స్టెంట్ ఉంది, నో ప్రాబ్లం. ఒక వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి దేన్ని ఐ పెట్టాలి, దేన్ని జే పెట్టాలి, దేన్ని డిక్రీజ్ చేయాలి, దేన్ని ఇంక్రీజ్ చేయాలి అనే ఈ 4 కాన్సెప్ట్లు చూసుకుంటే మీరు దేనికైనా కోడ్ రాయగలరు అనమాట. సో మ్యాట్రిక్స్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్, మనం అర్థం చేసుకుంటేనే, లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట.
సో చాలామంది మ్యాట్రిక్స్ మీద అడుగుతారు, చాలామంది మనం చేయలేము కూడా మ్యాట్రిక్స్లో. సో ఈ లాజిక్ అనేది ఫాలో అవ్వరు, ఎవరు కూడా ఈ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్ళరండి. డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఇండెక్స్ నుండి ఫాలో అవుతారో అప్పుడే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రోగ్రామ్ అనేది. సో గైస్, నేను చెప్పినట్టుగా మీకు అయితే ఇన్పుట్ ఎలా రీడ్ చేసుకోవాలి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిపుల్ చెప్పాను, ట్రాన్స్ఫర్ చెప్పాను, ప్రిన్సిపాల్ చెప్పాను, డయాగ్నల్ చెప్పాను, లేదా టోటల్ డయాగ్నల్ చెప్పాను, లేదంటే టోటల్గా మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని యాంటీ డయాగ్నల్ చెప్పాను, మ్యాట్రిక్ రొటేషన్ చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్కి సొల్యూషన్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను వెంటనే వీడియో అయితే చేయకపోవచ్చు, కానీ అందరూ డిమాండ్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే ఒక వీడియో చేస్తాను. సో నెక్స్ట్ అయితే నేను స్ట్రింగ్స్ మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో స్ట్రింగ్స్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దాని మీద కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఏమైనా స్ట్రింగ్స్లో క్వశ్చన్స్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మీకైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మేబీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కుదిరితే మేబీ వాళ్ళకి కూడా ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలో కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్.